ఒకరోజు సూర్యుని అలా చూసిన కుంతి సూర్యుడేంటి ఇంత అందంగా ఉన్నాడు అని తన మనసులో అనుకుంది. దూర్వాసుడు తనకిచ్చిన వరం ఒకటి ఉంది. ఆ మంత్రాన్ని ఉపయోగిస్తే ఇతను నా ముందుకు వస్తాడా? మంత్రం చదవగానే సూర్య ప్రకాశాల్లోంచి ఒక మనిషి నడుచుకుంటూ వచ్చేసాడు కిందకి. సో నేను నీకు ఒక పుత్రుడినిస్తాను. ఆ మాట వినగానే అప్పుడు వరకు ఉన్న ఒక ఎగ్జైట్మెంట్ కాస్త భయంగా మారిపోయింది. ఈ మహాభారతంలో కుంతి ఫస్ట్ పర్సన్ కాదు, వివాహానికి ముందు పిల్లల్ని కన్న వ్యక్తి కుంతి కాదు. సత్యవతి వ్యాసుడిని అలాగే కంటది. అది కూడా ఎక్కడ కంటది? ఆ రివర్ మధ్యలో పరాశర మహామునికి కంటది కదా. ఇమీడియట్లీ పిల్లడు పుడతాడు. ఆ పిల్లడిని చూసుకుంటుంది ఆమె కూడా. ఒకటే ఒక మాట, నేనెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని అడుగుతుంది. వ్యాసుడు వస్తానంటాడు. అందుకే కదా వస్తాడు సత్యవతి పిలవగానే. ఎవరు పిలిచినా రాడు, తల్లి పిలిస్తే వస్తాడుగా. అంటే వ్యాసుడు జననం చూశారు ఎలా జరిగిందో, కర్ణుడి జననం కూడా అలాంటిదే. కర్ణుడు వెళ్ళి అక్కడ తండ్రి అయిన అతిరథుడు, దాని తర్వాత తల్లి అయిన రాధ, వీళ్ళిద్దరికీ చేరతాడు. చేరిన తర్వాత అక్కడ ఫస్ట్ కర్ణుడిని వెతుకోగానే రాధకి స్తనాలు పొంగి పాలొస్తాయి. సూర్యుడు నడిపిస్తున్న కథ కదా. దాని తర్వాత మాతృత్వం వచ్చేసింది. విదురుడు చెప్తాడు, అయ్యో కృష్ణుడు వచ్చాడు, కర్ణుడిని తీసుకెళ్ళి ఆఖరి మూమెంట్ వరకు యుద్ధం జరగకుండా చూశాడు. అయినా సరే కృష్ణుడి యొక్క సంధి ఫలించలేదు. యుద్ధం జరగకుండా ఉండాలంటే కర్ణుడు అటువైపు ఉండకూడదు. నెక్స్ట్ రోజు సంధి తర్వాత రోజు ఎక్కడ అడిగింది? కుంతి ఏమి వెళ్ళి యుద్ధరంగంలో 10వ రోజో 11వ రోజో కర్ణుడితో మాట్లాడి అడగలేదు. ఇది కర్ణుడు మామూలుగా ఎక్కడున్నా సరే ఆయన సూర్యోపాసకుడు. సూర్యుడికి అప్పుడే జపం చేసిన వాడు లెగిసి నించున్నాడు. కుంతిని చూశాడు, కుంతికి దండం పెట్టాడు. రాధేయ కొడుకుగా ప్రవరం చెప్తాడు అతను. చెప్తే అది చూసి కుంతి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. నువ్వు వాళ్ళ కొడుకు కాదు, నువ్వు నా కొడుకువి అంటాడు. నువ్వు ఇటువైపు వచ్చేస్తే ధర్మరాజు నీకు పట్టాభిషేకం చేసి నీకు యావత్ రాజ్యం ఇస్తాడు. మొదటి వాడిగా నువ్వు అక్కడ కూర్చుంటావు. 5గురు వెళ్ళి రాజ్యాల్ని గెలుచుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతారు. అలా వస్తే తన కొడుకు బ్రతుకుతాడని అడుగుద్దాం. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. నేను రెగ్యులర్గా కేసీ టాక్స్ చూస్తుంటాను. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ కేసీ అని అనుకోవచ్చు. సో కేసీ గారు మాట్లాడే టాపిక్స్లో నాకు చాలా ఇష్టమైన టాపిక్ ఇస్ అబౌట్ కర్ణ. కర్ణుడు చాలా మంచివాడు, దాన వీర శూర. కర్ణ ఇస్ వాట్ వీ హెవ్ హర్డ్ ఆఫ్. సో దాంట్లో చాలా మట్టుకి హీ హెస్ డీబంక్డ్ కర్ణ. బట్ ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్ ఇస్ అబౌట్ కుంతి అండ్ కర్ణ. కుంతి వచ్చేసి కర్ణుడిని స్టార్టింగ్లోనే వదిలేసింది. అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ లాస్ట్లో మహాభారతం వార్లో కూడా ఎండ్లో వచ్చి పాండవుల కోసం వరం కోరుకుంటుంది. అది వరం అసలు కోరుకున్నారా? అలా కోరుకొని ఉంటే ఒక తల్లి అయి ఉండి, వెన్ కర్ణ ఈజ్ ఆల్సో హర్ సన్, ఎంతవరకు అది కరెక్ట్? సో ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవడానికి ఐ వాంట్ టు ఆస్క్ కేసీ గారు. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. సో కుంతి గురించి, కర్ణుడు గురించి, ఈ కాంప్లెక్స్ రిలేషన్షిప్ గురించి కొంచెం ప్లీజ్ ఎన్లైటన్ అస్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మాయ గారు. అసలు బేసిక్ మీరు అడిగే క్వశ్చన్లో మీకే ఒక డౌట్ ఏంటంటే కుంతి కర్ణుడికి అన్యాయం చేసింది. అబ్సల్యూట్లీ. అది కన్విన్స్ అయిపోయారు మీరంతా. కుంతి కర్ణుడికి అన్యాయం చేసింది అనే ఒక పాయింట్. అంటే అది సినిమా వాళ్ళు దాన్ని అంత హైలైట్ చేస్తూ అదొక రాంగ్ ఎమోషన్తో మీకు పరిచయం చేశారు. సో మీరు కన్విన్స్ అయిపోయారు కుంతి వదిలేసింది అని. సో కర్ణుడికి అన్యాయం చేసేసింది అక్కడ. ఓకే, గ్రేట్. రెండో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, పోనీ అక్కడ అంత అన్యాయం చేసిన కుంతి మళ్ళీ లాస్ట్లో వచ్చి ఎప్పుడూ లేకుండా అక్కడికే వచ్చి నా కొడుకుల్ని చంపొద్దు అని ఒక వరం కోరుకుంది. మధ్యలో ఏ సుఖ దుఃఖంలో పాల్గొలేదు కర్ణుడికి. అది మళ్ళీ వ్యాలిడ్ పాయింట్. సో లుక్స్ లైక్ మీరు నేను చేస్తున్న కర్ణ ఈ మహాభారత ఎపిసోడ్ మీరు ఫాలో అయ్యి మీకు యూ వాంటెడ్ టు ఆస్క్ దిస్. అబ్సల్యూట్లీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే, మీకు ఎంటైర్ ఎపిసోడ్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మహాభారతం అనేది మనం బిట్స్ అండ్ పీసెస్ కింద చదవకుండా ఎక్కడ ఈ వృత్తాంతం ఎక్కడొస్తుంది ఇది మనం తెలుసుకుంటే దెన్ వీ విల్ అండర్స్టాండ్ ది హోల్ ఎపిసోడ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గతంలో కూడా చెప్పాను వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో, కుంతి కర్ణుణ్ణి కన్నప్పుడు తన వయసు మేబీ ఒక 7 to 10 years ఓల్డ్ వయసు, అంటే రజస్వల పూర్వం, దట్ ఈస్ ది ఏజ్.
సో ఆవిడికి అసలు అసలు తెలియని వయసులో కుంతి కర్ణుణ్ణి కంది. ఇది ఎలా జరిగింది ఏంటి అనేది జస్ట్ అగైన్ ఒక రీక్యాప్ కింద నేను చెప్తాను మీకు. సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఒకానొక ప్లేస్లో మీరు చాలామంది సన్ రైజ్ పాయింట్స్కి వెళ్ళి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చూస్తారా మీరు? మీ Yes. లైఫ్లో మీరు ఎప్పుడైనా చేశారా? చేసాం. చేశారు కదా. Mm. బాగుంటాడా సూర్యుడు చాలా బాగుంటాడు. చాలా బాగుంటాడని మీకే అనిపించింది? ఎస్ అబ్సల్యూట్లీ. సూపర్. సో అట్లీస్ట్ యూ కెన్ ఎంపథైజ్ దట్ సిచ్యువేషన్. Mm. అలాంటి ఒక గంగా తీరంలో నించొని సన్ రైజ్ చూస్తుంది కుంతి. ఓకే. మీరందరూ కూడా ఏంటంటే వ్యాస మహాభారతాన్ని ఒకటి వ్యాసుడు రాసినట్టుగా చదవండి. Mm. చదువుతున్న సిచ్యువేషన్ని మీరు ఎంపథైజ్ చేసుకోవాలి. ఓకే. ఓహో, అంటే ఇది లాజికల్లా ఇల్లాజికల్లా అనేది ఎంపథైజ్ చేసుకొని అది లాజికల్ అయితేనే మనం యాక్సెప్ట్ చేద్దాం. Mm. ఓకే. ఎందుకంటే మనందరికీ ఏంటంటే మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఈ పురాణాల్లో ఉన్న క్యారెక్టర్స్ కంటే కూడా మనమే మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ చాలా ఎక్కువ అని వాళ్ళని జడ్జి చేస్తాం కదా మనం. సో కుంతి ఒకరోజు గంగా తీరంలో నించుంది. ఓకే. దూర్వాసుడు వరం ఇచ్చాడు. 1 సంవత్సరం పాటు కుంతిభోజుడు ఈ కింగ్డమ్లో ఆయన ఉన్నాడు. దాని తర్వాత వెళ్ళిపోయాడు. అలాంటి ఒక రోజు సూర్యోదయం ఎలా జరుగుతుందో గంగా ఒడ్డున నించొని చూస్తుంటే షీ వాస్ ఫ్యాసినేటెడ్. తను ముగ్ధ మనోహరాలై చూసింది ఆ సూర్యుడిని అలాగా. ప్లస్ మీరు పొద్దున్నే లెగిసి ఈ యోగ సూత్రాల్లో త్రాటకం అని ఒకటి ఉంటుంది. మనం కన్నార్పకుండా పొద్దునే లెగుస్తున్న సూర్యుడిని అలా చూస్తే మనలో చాలా డిసీజెస్ హీల్ అవుతాయని ఇప్పుడు దాని మీద బోల్డ్ మంది వీడియోస్ చేస్తున్నారు కదా. అంటే సూర్యుడు ఉదయించినప్పుడు కొన్ని నిమిషాలు మాత్రమే మనం ఆ త్రాటకం చేయగలం. ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ అంత హెవీగా ఉండదు. సూర్యుడిని మనం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలం. కరెక్ట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మీద మీరు బిలీవ్ చేస్తారా? లైఫ్లో చాలా మందికి జరుగుంటాయిగా. అలాగా ఒక్కసారి సూర్యుని అలా చూసిన కుంతి అసలు తనకు ప్రేమ అనేది కూడా ఇంకా ఆ వయసులో తెలీదు. అతన్ని చూసి షీ ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. వావ్, సూర్యుడు ఏంటి ఇంత అందంగా ఉన్నాడు అని తన మనసులో అనుకుంది. సో ఇది కూడా మీరు అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి కూడా ఒక వికారం ఏంటంటే ఎవరో ఒక మగవాణ్ణి చూసి ఒక ఆడామ హే హీస్ హాట్ అన్నట్టుగా అనుకుందేమో. అనుకోవటానికి వయసు లేదు. ఆమె రజస్వల పూర్వం. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆమెవి మనం రోడ్డు మీద చూసే ఒక అమ్మాయినో లేకపోతే అమ్మాయి ఒక హంకుని చూసి హే వావ్ అన్నట్టుగా ఆ నేపథ్యంలో కూడా చూడలేదు. షీ వాస్ ఫ్యాసినేటెడ్. అంత అందంగా వస్తున్న ఒక సూర్యుడిని చూసి తను నిజంగా ఒక ఎగ్జైట్మెంట్కి లోనయ్యింది. లోనయ్యి అప్పుడు దూర్వాసుడు తనకిచ్చిన వరం ఒకటి ఉంది. అంటే నువ్వు ఎవరిని చూసి ఇంప్రెస్ అయ్యి ఆ మంత్రంతో వాళ్ళని పిలుస్తావో వాళ్ళు వచ్చి నీకు ఒక బిడ్డనిస్తారు అనేది దూర్వాసుడు చెప్పిన ఒక మంత్రం అది. సో ఆ మంత్రాన్ని ఉపయోగిస్తే సూర్యుడు ఇంత అందంగా ఉన్నాడు, భలేగా ఉన్నాడు కదా సూర్యుడు. ఒక చిన్న పిల్లలాగా ఆలోచించండి. ఇది ఎంపథైజ్ అ గర్ల్, అ స్మాల్ లిటిల్ గర్ల్ బిఫోర్ ప్యూబర్టీ, రజస్వలానికి ముందున్న ఒక చిన్న పిల్ల. సో ఇతను నా ముందుకు వస్తాడా అని ఒక ఆశ్చర్యార్థకంగా ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ నోట్ చేసుకొని ఆ మంత్రం చదివింది. మంత్రం చదవగానే సూర్యప్రకాశాలు వచ్చి మీ మీద ఎలా పడతాయో మీరు త్రాటకం చూస్తే అలాగా సూర్యప్రకాశాల్లోంచి ఒక మనిషి నడుచుకుంటూ వచ్చేసాడు కిందకి. కుంతి చూసి ఆశ్చర్యపోయింది. ఓహో, సూర్య భగవానుడు అంటే ఈయనేనా? సూర్యనారాయణుడు అంటారు, సూర్యుడు అంటారు. చూసింది. చూసిన తర్వాత మీరు చాలా బాగున్నారు, నాకు సన్ రైజ్ అంటే చాలా ఇష్టం అంటే దట్ ఈస్ హౌ అ స్మాల్ గర్ల్ విల్ ఇంటరాక్ట్. ఒక చిన్నపిల్ల అలాగే కదా అడ్రస్ చేయగలదు. అలా అడ్రస్ చేసింది సూర్యుడిని. అడ్రస్ చేస్తే చాలా మంచిదమ్మా, సో నేను నీకు ఒక పుత్రుడిని ఇస్తాను. ఆ మాట వినగానే అప్పుడు వరకు ఉన్న ఒక ఎగ్జైట్మెంట్ కాస్త భయంగా మారిపోయింది. అంటే కింగ్డమ్లో ఉన్న గంగానదీ తీరంలోనో బయటున్న గంగానదీ తీరంలోనో అదంతా మీ ఇమాజినేషన్కి నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు ఒక పిల్లని తీసుకొని మళ్ళీ కింగ్డమ్లోకి ఎలా వెళ్ళాలి? ప్లస్ రెండో సంగతి మీ అందరికీ నేను చెప్పాను, ఇది వివాహపూర్వ శృంగారం అనే ఎపిసోడ్ కానే కాదు. ఆ వికారాన్ని మీ మనసుల్లోంచి తీసేయండి. అది విని 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 నేను రకరకాల ప్రవచనాల్లో రకరకాల మంది చెప్పింది. ఎందుకంటే అసలు ఆ వయసుకు పిల్లలే పుట్టరు.
ఎందుకంటే పూర్వం మీరు ఆ మహాభారతం జరుగుతున్న టైంలో రజస్వలం అయిన అమ్మాయికో లేకపోతే అవుతున్న అమ్మాయికో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆమెకి ఇంకా పెళ్ళే కాలేదు, అంతే కదా. Yeah. సో అలాంటిది ఆమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్వర్షన్, ఆ కామం అనే ఒక ఇంగ్రీడియంట్ ఇంకా మనిషికి రాదు, రాలేదు. తెలియదు ఆ అమ్మాయికి. ఓకే, కామం అనేది మొట్టమొదటిసారి కొంచెం తెలియాలంటే ఒక వైకౌమార దశలో వస్తుంది, ఒక టీన్స్లో వస్తుంది కనీసం. ఆమె ఇంకా టీన్లోకి ఎంటర్ కాలేదు. ఓకే. ఓకే, సో అలాంటి ఒక మనిషి నాకు బిడ్డనిస్తాడా, అయితే నేను ఆ బిడ్డను తీసుకొని ఎలా వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, ఏం అర్థం కాలేదు. అంటే వాళ్ళ మధ్యన ఎలాంటి శృంగారం జరగలేదు. ఇది ఒక డార్క్ ఏజ్ ఉంది ఇండియాలో, మన పురాణాలు మనకు అర్థం కాని ఒక ఏజ్. కానీ ఇప్పుడు మీకు అందరికి అర్థమైపోతుంది, ఒక మగవాడు ఎవరో తెలియకుండా కూడా ఆ స్పర్మ్ డోనర్గా ఆ స్పర్మ్ డొనేట్ చేస్తే తద్వారా ఒక ఉమెన్ గర్భం దాల్చి పిల్లలకి జననం ఇవ్వచ్చు. ఆ నేపథ్యంలో బోల్డ్ అని ఇంగ్లీష్ సినిమాలు కొన్ని తెలుగు సినిమాలు కూడా వచ్చాయి కదా. సో అసలు అది వివాహపూర్వ శృంగారము కాదు, కుంతికి కామ ఆతృత కూడా లేదు. దీస్ ఆర్ 2 ఫండమెంటల్ ఎలిమెంట్స్. ఓకే, 3 ఆమె అతన్నే అంటే సూర్యుడిని అడిగింది, సరే నేను మంత్రం మిమ్మల్ని కేవలం చూడటానికి మాత్రమే చదివాను, నాకు పిల్లలొద్దు అని. చాలా క్లియర్గా వ్యాస భారతంలో రాసినట్టుగా చెప్తున్నాను మీకు. దానికి సూర్యుడు అన్నాడు, నువ్వు చదివిన మంత్రం పిల్లలే ఇవ్వగలిగిన మంత్రం అది. అది నేను మంత్రానికి బద్ధుడిని అవుతాను. అంటే మంత్రం అంటే ఏంటంటే ఒక గాయత్రి మంత్రం, ఒక నారాయణ మంత్రం, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ మంత్రాలు. అంత పవర్ఫుల్ మంత్రాన్ని చదివితే వాళ్ళు దేవతలు కూడా దానికి వశమైపోతారు. మన నారాయణ మంత్రంతో నారాయణుడు పిలిస్తే నారాయణుడు కూడా వశమైపోతాడు. సో ఆ మంత్రాధీన దేవతలు, ఆ మంత్రానికి ఆ పొటెన్సీ ఉంటుంది. మంత్రంతో పిలిస్తే ఆయన వచ్చి ఆ పని చెయ్యాలి. హీ డజంట్ హ్యావ్ ఎన్ అనదర్ ఆప్షన్. అంటే సూర్యుడి దగ్గర కూడా ఇంకొక ఆప్షన్ లేదు. చిన్నపిల్లని వదిలేసి వెళ్ళిపోలేడు ఆయన, ఎందుకంటే మంత్రం అంత పవర్ఫుల్. ఇచ్చిన వ్యక్తి దూర్వాసుడు, సంతాన ఫల మంత్రం, అది సంతానం కోసమే చేయాల్సిన మంత్రం. సో ఇక్కడ ఆమె చేసిన తప్పు ఏదైనా ఉంటే సన్ రైజ్ పాయింట్లో ఉన్న సూర్యుడిని చూసి ఎగ్జైట్మెంట్కి గురి అవ్వటం మాత్రమే. ఎగ్జైట్మెంట్ వేరు, రొమాంటిక్ ఫ్యాసినేషను, రొమాంటిక్ ఈక్వేషన్ వేరు. ఓకే, దిస్ ఈస్ అ ఫండమెంటల్ పాయింట్. ఎందుకు నేను ఇంత నొక్కి ఒక్కటి చెప్తున్నానంటే, ఎప్పుడైనా కుంతి గురించి కుంతి అన్యాయం చేసింది లేకపోతే ఆ వివాహపూర్వ శృంగారం అనేది మాట్లాడితే నాకు చాలా చాలా వికారంగా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఆమె ఏజ్ తెలిసిన వాళ్ళు, మహాభారతం చదివిన వాళ్ళకి నిజంగా అలా అనిపించదు. సో ఇప్పుడు సూర్యుడు ఇచ్చేయాలి. కుంతి అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నేను ఏం చేయాలి, నాకు పెళ్లి కాలేదు అని తను ఆ ఎగ్జైట్మెంట్ నుంచి కంప్లీట్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ట్రామాకి లోనవుతుంది, భయపడిపోతుంది. అప్పుడు సూర్యుడు తనకు చెప్పి ఇచ్చే మాట ఏంటంటే, నువ్వు ఏమీ వరీ కావద్దు, నువ్వు భయపడవద్దు, నేను చూసుకుంటానని చెప్తాడు. సూర్యుడు ఆ మాట చెప్తాడు. సరే, మిమ్మల్ని నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. మాట్లాడితే కుంతి వదిలేసింది అంటాడు, మరి ఫాదర్ ఏం చేస్తాడు? సూర్యమండలంలో కూర్చొని హల్వా తింటాడా? అంటే ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదా మరి? కరెక్ట్. అంటే మదరు ఫాదరు ఇద్దరు కలిసి ఒక పిల్లని కంటారు నార్మల్లీ. అందరూ వచ్చి ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయాడంటే కేవలం మదర్నే బ్లేమ్ చేస్తారా? అంటే ఫాదర్ని అసలు బ్లేమ్ చేయరా? అంటే ఇవాళున్న మోరల్ ఫ్యాబ్రిక్లో అలాగ ఆలోచిస్తారా ఏంటో మీరు? అంటే ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కూడా ఏ ప్రవచనంలో కానీ ఎక్కడా కూడా అసలు సూర్యుడు కని ఎలా వదిలేసి వెళ్తాడు అని ఈ ప్రశ్న ఎవరు అడగరు. మాట్లాడితే ఫ్రీగా ఉన్నారు కదా అని పాండవుల మీద కుంతి మీద పడిపోతారు అంతా. సో మరి ఈ క్వశ్చన్ ఎందుకు అడగలేదు మీరు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ క్వశ్చన్ ఎందుకు అడగలేదు? అంటే తండ్రి ఏం చేసినా చెల్లుద్ది, తల్లి మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే మీ మైండ్స్ అలా యాక్సెప్ట్ చేస్తాయి. కానీ తండ్రి రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. సో తండ్రి ప్లేస్ అ క్రూషియల్ రోల్. మరి ఈక్వల్లీ మీరు చేస్తే సూర్యుని కూడా ఈక్వల్లీ బ్లేమ్ చేయాలి కదా. కానీ బ్లేమ్ చేయడానికి ఆయన ఏదో ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ ఇన్ ఎర్త్ కాదు, భూమండలం మీద బ్రతికే చాలా మంది అబాధ్యత రహితమైన మగవాళ్లలో ఒకడు కాదు. ఆయన డిసిప్లిన్కి మారుపేరు. ఆయన ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు మీకు మార్నింగ్ అవుద్ది, ఆయన ఎప్పుడు అస్తమిస్తాడో అప్పుడు మీకు నైట్ అవుద్ది. ఆయన వస్తే మీకు ఆకలి అవుద్ది, లేకపోతే అవ్వదు. అంటే అంత డిసిప్లైన్గా ఉన్న వ్యక్తి, అసలు అంత డిసిప్లైన్గా ఉన్న వ్యక్తి కొడుకుని వదిలేస్తాడా ఎక్కడైనా? అసలు ఆ పని చేస్తాడా? అంటే పురాణాలు చదువుతున్నప్పుడు ఒక లాజిక్ ఉపయోగించాలి మీరు.
ఏదో మార్విక్స్ లాగా ఇది మార్వెల్స్, Mm. ఇంగ్లీష్ మార్వెల్స్, బ్యాట్మెన్స్, స్పైడర్మెన్స్ లాంటి లాజిక్లెస్ మూవీస్ మాత్రం కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తారే మీరు. Correct. ఇక్కడ పురాణాల్లో లాజిక్ ఉంటుంది, మీరు అది అప్లై చేయండి. Okay. సో అక్కడ కుంతికి చెప్పింది ఏంటంటే, నువ్వు ఇది సంతాన ఫల మంత్రం, Okay. నేను సంతానం ఇవ్వాల్సిందే, Mm. కానీ నువ్వు వరి కావద్దు. Mm. నాకు నీ బాధ అర్థమైంది, నీకు వయసు లేదు, Mm. నువ్వు ఇప్పుడు అది చేయను లేవు. Mm. సో నేను నడిపిస్తాను, నేను చూసుకుంటాను అని పిల్లనిస్తాడు. Okay. ఇవ్వగానే అక్కడే నవమాసాలు మోసేసి అక్కడే కనేయటం అంతా అక్కడే అయిపోతాయి. Mhm. అంటే ఇక్కడ ఏదో ఒక దీర్ఘకాలికంగా ఉండటాలు లేవు. ఈ దేవతలు ఇచ్చిన బేబీస్ అంతా కూడా నవమాసాలు గర్భంలో మోసి కనలేదండి. ఇది Okay. కూడా మీకు చెప్తున్నాను. Okay. ఓకే, దే ఆర్ డివైన్ పీపుల్. Correct. సో ఆ ఎంటైర్ ఎంబ్రియాసిస్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అయిపోయి ఒక పిల్లడు వచ్చేస్తాడు బయటికి. Okay. ఇదంతా గంగానది తీరంలో ఆ మార్నింగ్ ఎపిసోడ్లో కొన్ని నిమిషాల్లోనో నిమిషాల్లోనే అయిపోయింది. కొన్ని గంటల్లోనూ జరిగిపోయిన కథ ఇది. Okay. ఇప్పుడు కర్ణుడు వచ్చాడు, Mm. చూసుకొని ఎంతైనా మీరు చూడండి, ఒక చిన్న పిల్లలు Mm. మీరు చూస్తుంటారు, మీ ఇళ్లలో పెరిగిన పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటారు, Mm. వాళ్ళకి ఇంకా మాతృత్వం రాదు, అవును. కానీ ఫీమేల్స్ ఆ బొమ్మను పట్టుకోవటం, Mm. ఆ బొమ్మకి జడలు అల్లుకోవటం, Mm. ఆ బొమ్మకి గార్మెంట్స్ తొడగటం, ఇవన్నీ చేస్తారా? చేస్తారు. తను కూడా అలాగే ఆ చిన్నపిల్లలాగా చిన్నపిల్లని చూసి అంత హ్యాపీగా ఫీల్ అయింది. Okay. అంటే ఒక అమ్మకి బొమ్మ అయినా ఆ కొడుకే కదా, అంతే. సో ఆమెకు కూడా అంత వయసు లేదు, అవును. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది కొడుకుని చూసి. Mm. అమ్మో నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో, మొత్తం గోల్డెన్ ఆర్మర్ ఉంది, అవును. కవచ కుండలాలు ఉన్నాయి, Mm. ఇవన్నీ చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది, హద్దుకుంది. కానీ ఇంటికి తీసుకెళ్ళలేని పరిస్థితి. Mm. ఇదంతా సూర్యుడు అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాడు. అంటే ఒక నెక్స్ట్ ఏమన్నాడు, సరే ఇక నేను వెళ్ళటానికి సమయం అయింది, అతను క్రియేట్ చేస్తాడు అక్కడ ఒక చిన్న తొట్టె. Okay. చెప్పానా మీకు, ఏ తొట్టెలో అయితే మీరు కుంతి వదిలేస్తుందో Mm. ఆ తొట్టె కూడా క్రియేట్ చేసి పెట్టేవాడు సూర్యుడే. Okay. పెట్టి దాంట్లో అన్ని కనకం, Mm. ఆభూషణాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ అమరుస్తాడు. Mm. అమర్చి అక్కడ ఆ పిల్లవాడిని పడుకోబెడుతుంది కుంతి. పడుకోబెడుతున్నప్పుడు కూడా తనకు ఒక బాధ. Mm. ఒక తల్లి ఒక చిన్న పిల్ల కదండి, అవును. ఇంకా చిన్నపిల్ల మనస్తత్వమే కదా ఉంటది, Correct. ఆ పిల్లని వదిలేలేకపోతుంది కుంతి. Okay. సో పెట్టిన తర్వాత ఆ కుంతికి కూడా అంటే మంత్రశక్తే ఉన్నప్పుడు Mm. కొన్ని రక్షలు పెడుతుంది అనమాట. Okay. నా కొడుకుని ఎవ్వరూ ఏమి చేయకూడదు, Okay. ఎటువంటి యానిమల్స్ ఇలాంటివి ఏమీ రాకూడదు, Mm. ఈ తొట్టె ఉల్టా తిరిగి పడిపోకూడదు. Okay. ఓకే, ఇలాంటి రక్ష అంతా పెట్టి చాలా బాధతో సూర్యుడు చెప్తాడు, నేను నడిపిస్తాను, నువ్వు వెళ్ళమని. Mm. ఆ క్షణం నుంచి నేను అందుకే చెప్తున్నా, తల్లి పర్మిషన్తో ఏమీ తండ్రి పిల్లడినివ్వలేదు, Okay. మంత్రానికి బద్ధుడయ్యి పిల్లడినిచ్చాడు. ఇచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం ఆ కథ నడిపినవాడు సూర్య భగవానుడు. నేను గతంలో కూడా ఇది చాలా నొక్కి ఒక్కాడించి చెప్పాను, దయచేసి ఎపిసోడ్ని ఎంపథైజ్ చేసుకుంటూ చదవండి. ఎందుకంటే నాకు కుంతి మీద జాలేస్తుంది ఈ ఎపిసోడ్లో, మీ అందరికీ కుంతి మీద కోపంగా ఉంటుంది. Correct. అలా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అలాగ పారుకుంటూ కొన్ని గంటలో, కొన్ని నిమిషాలో ఆ వ్యవధిలో అది వెళ్ళి అక్కడ రాధే, అతని Mm. పేరు రాధే అంటారు కదా, ఆ రాధకి అక్కడ ఉన్న రాధ భర్తకి దొరుకుతాడు కర్ణుడు. సో Okay. అతను అనాథగా ఉన్న క్షణాలేంటి అంటే అసలు ఏమీ లేవు నా దృష్టిలో. ఎందుకంటే సూర్యుడు చెప్పాడు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. Okay. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టే సూర్యుడు ప్రతి క్షణం అతని వెంటనే ఉన్నాడు. Mm. అందుకనే కవచ కుండలాలు ఇవ్వద్దురా, నువ్వు నా కొడుకువి అని ఒకరోజు ముందొచ్చి చెప్పాడు. ప్లస్ అతనికి ఉన్న ఆ షీల్డ్, ఆ పిల్లవాడికి ఇప్పుడు ఒక స్పెషల్ క్వాలిటీస్ ఇవ్వాలి కదా, అవును. ఎందుకంటే సూర్యుడికి ముందే తెలుసు Mm. ఇదంతా విధి ఆడిన నాటకం కాదు, Mm. ఇది దేవతలు ప్లే చేసిన ధర్మానికి ఒక పెద్ద రోల్ ఇది కర్ణజననం అనేది. Mhm. సో అతనికి ఒక ఆర్మర్, ఆ ఆర్మర్ నుంచి అమృతం పుడుతుంది. Okay. అతనికి ఎప్పుడు దెబ్బలు తగలవు, తగిలినా మానిపోతాయి. Mhm. అంత ఈజీ కాదు, ఎవడు పడితే వాడు వచ్చి అతన్ని చంపేయలేడు, ఎందుకంటే అది కవచం, మొత్తం గోల్డెన్ ఆర్మర్, Correct. 2 కుండలాలు ఇక్కడ, అవి Mm. ప్రకాశాన్ని ఇస్తాయి, తేజస్సుని ఇస్తాయి. Okay. అతను బంగారపు రంగులో మెరుస్తూ ఉంటాడు కర్ణుడు. Okay. అలాంటి ఒక పిల్లవాడిని చూసి కుంతి ఎంత మురిసిపోతుంది. మీరందరూ ఒక తల్లులుగా ఎంపథైజ్ చేయండి. ఫస్ట్ టైం మీకు పిల్లడిని చూసి పిల్లడు అంత అందంగా ఉంటే ఎలా మురిసిపోతారు. సేమ్ ఫీలింగ్ కుంతిది కూడా. కాకపోతే ఏంటంటే సూర్యుడు చెప్పాడు, Mm.
ఏమీ పర్వాలేదు, నేను చూసుకుంటాను, నేను నడుపుతానని వ్యాస భారతంలో అలాగే రాసుంది. ఇది మొత్తం నడిపించింది ఆయనే. ఓకే. లేకపోతే చిన్నపిల్ల ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందండి, ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇలాంటి ఒక వృత్తాంతం వ్యాసుడు జననం అప్పుడు కూడా జరిగింది. Hmm. మీ అందరికీ తెలుసు కదా. కరెక్ట్. ఈ ఫస్ట్ ఈ పురాణ ఈ మహాభారతంలో కుంతి ఫస్ట్ పర్సన్ కాదు. కాదు. వివాహానికి ముందు పిల్లల్ని కన్న వ్యక్తి కుంతి కాదు. వివాహానికి ముందే వ్యాసుణ్ణి కన్న తల్లి సత్యవతి. సత్యవతి వ్యాసుడిని అలాగే కంటది. మళ్ళీ అలాంటి సత్యవతినే ఎవరు పెళ్లి చేసుకుంటారు? శంతనుడు పెళ్లి చేసుకుంటాడు. శాంతనుడు పెళ్లి చేసుకుంటాడా? అక్కడే కదా భీష్ముడి కథ వస్తుంది. మరి అక్కడ మాత్రం ఎప్పుడు కూడా సత్యవతి కని వదిలేస్తే మరి ఎప్పుడు బ్లేమ్ చేయలేదే సత్యవతిని. అంటే మీరు మహాభారతం చదివితే ఇది రెండో వృత్తాంతం అలాంటిది. సత్యవతి అది కూడా ఎక్కడ కంటది? మొత్తం ఒక ఆ రివర్ మధ్యలోనే పరాశర మహామునికి కంటది కదా. ఇమీడియట్లీ పిల్లడు పుడతాడు. ఆ పిల్లడిని చూసుకుంటుంది ఆమె కూడా. ఒకటే ఒక మాట, నేనెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని అడుగుతుంది. వ్యాసుడు వస్తానంటాడు. అందుకే కదా వస్తాడు సత్యవతి పిలవగానే. ఎవరు పిలిచినారు అడుగుబడి, తల్లి పిలిస్తే వస్తాడుగా. అక్కడ వ్యాసుడు తల్లి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉన్నాడు. అంటే వ్యాసుడు జననం చూసారా ఎలా జరిగిందో. మీకు కర్ణుడి జననం కూడా అలాంటిదే. వివాహానికి ముందు పుట్టిన కొడుకు. మరి అలాంటప్పుడు సత్యవతి విషయాన్ని చూసి వివాహపు పూర్వ శృంగారం అని అనరే. అట్లీస్ట్ అక్కడ సత్యవతి వయసు ఇంకా పెద్దది, ఆమె పడవ నడుపుతుంటుంది. ఇక్కడ కుంతి చిన్నపిల్ల. అందుకనే మీరందరూ కూడా మహాభారతం అనేది పంచమ వేదం. మీ వికారాలతో మహాభారతాన్ని చదవద్దు. ఒక సాధనా దృష్టితో మహాభారతాన్ని చూస్తే అది మీకు ఎంతో మంచి చేస్తుంది. అందుకనే నేను చెప్పాను, మహాభారతం అనేది ఒక సాధనాపరమైన పుస్తకం. అది మనిషి యొక్క గుణగణాల్ని వికసించేలాగా చేస్తుంది. మనిషిలోని సత్వగుణాన్ని పైకి తీసుకొని వస్తుంది. అదే మీరు వికారాలతో చదివితే దుష్ట చతుష్టయాలు నాశనమైనట్టు అన్ని వికారాలతో షడ్వర్గాలకి లోలులై ఇంద్రియ తృప్తి నందు మీరు మీ జీవితాన్ని వేస్ట్ చేసుకొని చనిపోతారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తుంది, ఇది నేను చెప్పింది కాదు. అందుకనే మహాభారతం పంచమవేదం అన్నప్పుడు దాన్ని చాలా కేర్ఫుల్గా చదవాలి మీరంతా. సో ఇది కర్ణ వృత్తాంతం. ఇప్పుడు కర్ణుడు వెళ్ళి అక్కడ తండ్రి అయిన అతిరథుడు, దాని తర్వాత తల్లి అయిన రాధ, వీళ్ళిద్దరికీ చేరతాడు. చేరిన తర్వాత అక్కడ ఫస్ట్ కర్ణుడిని వెతుకోగానే రాధకి స్తనాలు పొంగి పాలొస్తాయి. ఇలా ఎక్కడన్నా జరుగుద్దా? సూర్యుడు నడిపిస్తున్న కథ కదా. దాని తర్వాత మాతృత్వం వచ్చేసింది, అంతే కదా. తనేమన్నా రాధే ఇంకో పిల్లండి కందని ఎక్కడ మనం చదవము వ్యాసభారతంలో. అది కర్ణుడు శ్రీకృష్ణుడికి చెప్తాడు ఇదంతా. నా తల్లి పాలు తాగి పెరిగిన వాడిని నేను, నా తల్లి నన్ను ఎంతో వాత్సల్యంగా చూసుకుంది. నేను ఎప్పుడూ కూడా, అంటే మీరు చూపించే సింపతి మీ సినిమాటిక్ సింపతి, మీ మైండ్స్లో మీరు క్రియేట్ చేసుకున్న సింపతి. ఒక తల్లి పిల్లని కంది, పిల్లని చూసుకుంది, కాంట్ బట్ పొజిషన్లో సూర్యుడు చెప్పాడు ఇంకా ఇక్కడి నుంచి నేను నడిపిస్తానని. ఆ సూర్యుడే నడిపిస్తున్నాడు. వాళ్ళకు ఒక మంచి పేరెంట్స్ని ఇచ్చాడు. వాళ్ళు కూడా ఒక చిన్న రాజ్యం ఉంది వాళ్ళకి. వీళ్ళలాగా పెద్ద పెద్ద కోటలు లేకపోయినా దేవర్ కంటెంటెడ్. వాళ్ళకు ఒక చిన్న రాజ్యం, చిన్న ఊరు అలాంటిది ఉంది అతిరథుడికి. అతిరథుడు ఎవరో కాదు, అతను సూతుడే. అతను ధృతరాష్ట్రుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ధృతరాష్ట్రుడికి ఫ్రెండ్, ధృతరాష్ట్రుడికి చారియటర్ అతను. ఆయన రథసారథి ధృతరాష్ట్రుడికి. రథసారథి అంటే ఎంతో బాండింగ్ ఉంటుంది. మేబీ హెచ్చుతగులు ఉండొచ్చు, మీరు మళ్ళీ అనొచ్చు ఫ్రెండ్ ఎలాగవుతాడు అని. కొందరికి బాండింగ్ ఉంటుంది. కృష్ణుడు రథసారథి కాదా అంటే చాలా మంది కామెంట్స్లో పెట్టింది చూసి నేను చాలా ఆశ్చర్యపోతాను. ఎవరో పెట్టారు అందులో ఒక కామెంట్లో, ఫ్రెండ్ అంటో ఫ్రెండ్ ఎలాగవుతాడు, అధిరథుడు చారిటర్ కదా అని. అంటే కృష్ణుడు చారిటరేగా. తర్వాత శల్యుడు చారిటర్ అవ్వలేదు. కర్ణుడికి చారిటర్ అనేది అంత జూనియర్ పొజిషన్ ఏం కాదు. ఒక రథాన్ని నువ్వు ఎంత మనకి వాళ్ళ మీద నమ్మకం ఉంటే గానీ వాళ్ళని చారిటర్ గా పెట్టలేం కదా. వెరీ నైస్లీ సెడ్. ఎంత నమ్మకం ఉంటే, అందుకన్నాను నేను. సో అతిరథుడు కూడా అతను మీరు అతిరథుడు గురించి ముందు తెలుసుకుంటే, కర్ణుడిని పెంచిన ఫాదర్, అతనికి ఈ కురు సామ్రాజ్యానికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. అతనికి భీష్ముడు కూడా అతను అంటే ఇష్టపడతాడు. అతిరథుడు అంటే, అతిరథుడు రాధేయుడు వీళ్ళిద్దరికీ దొరికారు. దొరకగానే ఇప్పుడు అందరికీ అంటే మళ్ళీ లాజిక్ అప్లై చేయండి. కర్ణ అని పెట్టిన పేరెవరు? కర్ణభూషణాలతో పుట్టాడు కాబట్టి ఆ స్వర్ణభూషణాలు,
సో ఉంది కాబట్టి ఆయన పేరు కర్ణ అని తను పలికింది. ఓకే. కుంతి పలికిన పేరు అది కర్ణ అని. ఓకే. అతన్ని అందరూ పిలిచిన పేరు వసుసేనుడు. వసుషి. ఓకే. వాళ్ళకి తల్లిదండ్రులు నామకరణం చేసిన పేరు వసుసేనుడని. ఓకే. సో కర్ణుడు అసలు పేరు అంటే అతనికి నామకరణం చేసి పెట్టిన పేరు వసుసేన. ఓకే. సో చాలామందికి ఇది కూడా తెలియదు కదా. సో ఈ అతిరథుల దగ్గర రాధే దగ్గర చాలా బ్రహ్మాండమైన వాత్సల్యంతో పెరిగాడు కర్ణుడు. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ ఈ కుంతే కర్ణుడిని తీసుకుంది అనుకుందాం, మ్మ్. మీ ఇమాజినేషన్కి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు కదా, తీసుకొని ఇంటికి పోయింది. అప్పుడు ఏం చేస్తారు? కుంతిభోజుడు ఒప్పుకుంటాడా? ఎందుకంటే కుంతిభోజుడు తన సొంత తండ్రి కాదు, అవును. పెంచుకోవడానికి తెచ్చుకున్న తండ్రి. అవును. ఏం చెప్తాడు? మ్మ్. పెళ్ళెవరు చేసుకుంటారు? ఓకే. అందుకు అక్కడ కూడా సత్యవతికి పిల్లడిని కన్న తర్వాత వేదవ్యాసుడిని సత్యవతి మళ్ళీ ఏం కానట్టు వెళ్ళిపోతుంది అవును. తన తండ్రి దగ్గరికి. మ్మ్. అప్పుడు శాంతనుడు చూసి నేను పెళ్లి చేసుకుంటానంటాడు. మరి అసలు మీరు అక్కడ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది, ఏది న్యాయం అనేది? అంటే మీ అందరికీ అంత మోరల్ ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయని మీరు నమ్మితే కలియుగంలో ఉన్న వాళ్ళకి మీకు 1000 times ఎక్కువ మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నడిచేది సత్యయుగం. అట్లీస్ట్ ద్వాపర యుగంలో 2 కాళ్ళ మీద నడుస్తుంది, ఇప్పుడు 1 కాలు మీద నడుస్తుంది. సో కలియుగంలో ఉన్న వాళ్ళు ద్వాపర యుగంలో ఉన్న మనుషుల్ని క్రిటిసైజ్ చేయడం అనేది అది ఒక జోక్, అది జోక్ ఆఫ్ మిలీనియం అది. సో వాళ్ళకి ఎన్ని ఎథిక్స్ ఉంటాయి? కరెక్ట్. సో ఆ సూర్యుడికి తెలుసు ఒకవేళ నిజంగా ఒక జస్ట్ ఒక మీ ఇమాజినేషన్కి కుంతి తీసుకొని వెళ్ళుంటే కథ ఇంకొక రకంగా ఉండేది. మీరు అది ఊహించుకోలేరు ఆ కథ. ఎందుకంటే కుంతిని ఎవరు పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే ఏదో కొడుకున్నాడు అని. అవును. అవునా? కరెక్ట్. తెలుగులో ఏదో ఒక సినిమా ఉంటుంది, ఒక అమ్మాయి, నాకు ఆ సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ, ఒక అమ్మాయికి ఒక పిల్లడు దొరుకుతాడు. మ్మ్. ఆ పిల్లడిని దొరికితే పిల్లడు అంటే ఆ పిల్లని తను పెంచుకుంటుంది. మ్మ్. వాళ్ళ తండ్రి రకరకాల సార్లు చెప్తుంటాడు, ఈ పిల్లని పెట్టుకొని నీకు పెళ్లి సంబంధం చుట్టానికి ఎవరు వస్తారు? మ్మ్. ఐ డోంట్ నో, అది మేబీ చూసే ప్రేక్షకులకు అర్థం వచ్చేది ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను. అంటే ఒక పిల్లని తనంటది, లేదు నేను ఈ పిల్లని తన తండ్రి దగ్గరికి దించితే నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది అంటది. ఎందుకంటే ఎవరో రైల్వే స్టేషన్లో వదిలేస్తారు, ఓకే. తను చూస్తుంది అనమాట, వాళ్ళని పోలీసులు పట్టుకెళ్ళటం ఏదో జరుగుద్ది అనమాట. ఓకే. సో అది లాస్ట్లో వస్తాడు, అది ఓంపురి ఆ తండ్రి, రేవతి ఆ హీరోయిన్. ఓకే. సో అసలు అలాంటి ఒక సీను ఇప్పుడు కుంతిభోజుడు రాజ్యానికి కుంతి పొద్దునే తీసుకెళ్ళి, మీరు ఇమాజిన్ చేసుకోండి, నించొని కుంతిభోజుడి దగ్గర నా కొడుకు అంటే ఏమంటాడు కుంతిభోజుడు? ఒక క్షత్రియ స్త్రీవి నువ్వు, రేపొద్దున ఆమెకి ఒక స్వయంవరం జరుగుద్ది, తెలుసా మీకు ఇది? అంటే మహాభారతం చదివితే ఈ పెద్ద పెద్ద యువరాణులందరికీ స్వయంవరాలు జరుగుతాయి. గాంధారికి జరిగే స్వయంవరానికే వెళ్తాడు. దాని తర్వాత ఈ కుంతికి ఒక స్వయంవరం జరిగితే పాండురాజు వెళ్ళి గెలుచుకొచ్చుకుంటాడు. మరి రేపొద్దున ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? సో కర్ణుణ్ణి కానీ ఈమె ఎమోషనల్ అయ్యి అంత వయసు లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ సూర్యుడు నేను చూసుకుంటానని చెప్పకుండా కర్ణుణ్ణి తీసుకుని వెళ్ళుంటే తండ్రి లేని పిల్లవాడిగా ఈ సమాజంలో కర్ణుడు పరిస్థితి మీరు ఊహించలేని విధంగా ఉంటుంది. కాబట్టి ఏది మంచో ఏది చెడో మీ అందరికీ ఉన్న సింపతి కంటే అతను కన్న తండ్రైన సూర్యుడు 12 గంటలు 16 గంటలు నెత్తి మీదే ఉండి ఆయన చూసుకుంటాడు. సో ఒక సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు కాపాడుకోవడం సూర్యుడికి తెలుసు. సో మీ అన్వాంటెడ్ సింపతి అక్కర్లేదు ఇక్కడ కర్ణుడి మీద. ఓకే. సో ఇది అంటే మీరు కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అయ్యారని నేను అయ్యేలా చేశానా? నో, యూ షుడ్ బి వెరీ ఓపెన్. ఆర్ యూ కన్విన్స్డ్? ఐ యామ్ కన్విన్స్డ్. కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ వృత్తాంతం ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్న క్వశ్చన్, మళ్ళీ మీలోని మోరల్ ఎథికల్ ఫ్యాబ్రిక్ మనిషి బయటకు వచ్చాడు అనమాట. హై మొరేల్ ఏంటంటే ఎప్పుడు వచ్చి నా కొడుకు అని చెప్పనిది ఆ మూమెంట్లోనే వెళ్ళి ఎందుకు చెప్పింది? రైట్. ఇప్పుడు క్రానలాజికల్ ఆర్డర్లో ఇప్పుడు ఎప్పుడు చెప్పాలని మీ ఉద్దేశం? కుమార విద్యా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూడగానే గుర్తుపట్టి కుంతి కళ్ళు తిరిగి కింద పడిపోయింది, వ్యాసభారతంలో ఉంది అంటే అక్కడ లెగిసి చెప్పాలా? లేదు, కర్ణుడు నా కొడుకే, అది మీ ఎక్స్పెక్టేషనా? అక్కడ చెప్పి ఉండొచ్చేమో కదా. అంటే ఎలా చెప్తుంది? ఏమని చెప్తుంది? వివాహం ముందు జరిగిపోయింది, అతన్ని తీసుకెళ్ళిపోయాడు సూర్యుడు ఒక రకంగా. అంటే సూర్యుడు అశరీరంగా అతన్ని పెంచి పోషించలేడు కాబట్టి సూర్యుడు డిజైన్ చేశాడు. అవును. ఓకే. అతిరథుణ్ణి రాధేయుణ్ణి. సో కర్ణుడు అక్కడ పెరుగుతున్నాడు. ఇప్పుడు సడన్లీ పిలిస్తే కర్ణుడు ఎలా వస్తాడు? ఇన్ని సంవత్సరాలు పెరిగిన వాళ్ళు అంటే ఏమని చెప్పాలి? నాకు అర్థం కాదు. ఎలా చెప్పాలి?
మరి మీరు అంటే మీరందరూ ఎంపథైజ్ చేసుకోవాలి మీరు. ప్లస్ అక్కడ అతన్ని ధిక్కరించింది మీరు సినిమాల్లో చూసినట్టుగా నీ కులం వల్ల ధిక్కరించలేదు. ఇదంతా మీకు సినిమా సాహిత్యం ఇదంతా. ఓకే. కృపాచార్యుడు అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, మ్మ్. నీకు ఏ బాధ్యత ఉంది అంటే ఇప్పుడు కౌరవులకి ఒక బాధ్యత ఉంది, మ్మ్. కురు సామ్రాజ్య రక్షణ. ఓకే. పాండవులకు ఒక బాధ్యత ఉంది, సేమ్ అదే కురు సామ్రాజ్య రక్షణ. మ్మ్. వాళ్ళందరూ ఈ రాధేయుడు వీళ్ళందరినీ కాపాడటానికే వీళ్ళున్నారు. అవును. ఇప్పుడు రాధేయుడు చిన్న గ్రామమో చిన్న రాజ్యం మీదకో సేనలు వచ్చారనుకోండి, భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ వెళ్తారు కాపాడటానికి. ఓకే. అందుకు వీళ్ళందరూ సామంతరాజులు అక్కడ. మ్మ్. అంటే ఒక రాజ్యం ఇంకొక రాజ్యానికి సామంతరాజులు ఎందుకుంటారు? ఇది ఎలా తెలుసుకోవాలి మీరంటే, మ్మ్. ఎప్పుడైతే ద్రుపదుణ్ణి కొట్టి తీసుకొని వస్తాడో మ్మ్. భీష్ముడు అడుగుతాడు అర్జునుణ్ణి, మ్మ్. ద్రుపదుణ్ణి కొట్టడం ఏంటి, అది మత్స్యరాజ్యం, అది మ్మ్. వాళ్ళు మనకి ఎలైస్, వాళ్ళు అవును. అంటే వాళ్ళకేమన్నా వస్తే మనం మనం చూసుకోవాలి వాళ్ళని, చూసుకోవాల్సిన. అలాంటి వాడిని నువ్వు కొట్టుకొచ్చావేంటని అడుగుతాడు. మ్మ్. సో అక్కడ కృపాచార్యులు అడుగుతుంది ఏంటి, మ్మ్. నీ అర్హత కాదు అడుగుతుంది, మ్మ్. నువ్వు కుమార విద్యా ప్రదర్శనలో నీకు చాలా నేర్పు ఉంది అని చూపించాలని నువ్వు అనుకుంటున్నావు. మ్మ్. దాని మర్మం ఏమిటి, దాని ఉద్దేశం ఏంటి? ఓకే. అర్జునుడు చూపిస్తున్నాడంటే నాకింత గొప్ప విద్య తెలుసు, మ్మ్. నేను మిమ్మల్ని అందరినీ కాపాడతాను, మ్మ్. ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చూసి ఒక కాన్ఫిడెన్స్, ఇలాంటి జనుల చేత మేము పాలింపబడతాం కాబట్టి. మ్మ్. దాంట్లో ఒక మర్మం ఉంది, అక్కడ అహంకారం లేదు. ఓకే. కర్ణుడు అడుగుతుంది ఏంటి, నేను అర్జునుడి కంటే గొప్ప విద్యను చూపిస్తానంటున్నాడు. మ్మ్. సో ఆ కుమార విద్యా ప్రదర్శనలో కృపాచార్యుల వారు చూసింది ఏంటి, అక్కడ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ప్లస్ అర్జునుడు పట్ల ఉన్న అసూయ. ఓకే. అర్జునుడు కంటే నేను గొప్పగా చూపిస్తాను. మ్మ్. ఇక్కడ ఒకళ్ళు గొప్పగానో ఒకళ్ళు తక్కువగానో చూపించుకోవటానికి కాదు, మ్మ్. కౌరవులందరూ చూపించుకున్నారు వాళ్ళకి తెలిసిన ప్రతిభని. మ్మ్. ఎందుకంటే వాళ్ళు రాజకుమారులు, రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఓకే. దాని తర్వాత ఈ ఫస్ట్ అసూయ భావని చూసిన వాడు ద్రోణాచార్యుడు మ్మ్. తన ఆశ్రమంలో. మ్మ్. అందుకనే కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని నేర్పించడు, ఇంకా ఎన్నో అస్త్రాలను ఇవ్వడు ద్రోణాచార్యుడు. మ్మ్. వాళ్ళ కొడుకు కూడా కొన్ని అస్త్రాలు ఇవ్వడు, అర్జునుడికి ఇస్తాడంటే అర్జునుడు అర్హత ఉంది, ఎలిజిబుల్ క్యాండిడేట్. క్యాండిడేట్. మ్మ్. మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకడికే కదా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. Yeah. ఆ ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడును ఆ కరెక్షన్ చేసిన వాడు లేదా మాస్టరు ఇద్దరు కుమ్మక్కై చేశారని అంటారా మీరు? లేదు. సో He worked hard. He deserves it అని అర్జునుడు ఆ అంటారు. ఏకాగ్రత గురించి మనకు ఆ మ్మ్. పక్షిని ఏం చేయటం ఇవన్నీ చూపిస్తారు కదా. అవును. అర్జునుడు అనేవాడు విపరీతమైన ఏకాగ్రతతో బ్రహ్మచర్యం, ఇక్కడ మళ్ళీ బ్రహ్మచర్యం అంటే డిసిప్లైన్. ఓకే. ఓకే, ఒక డిసిప్లైన్గా ఉండే వ్యక్తి అర్జునుడు. ఈ యాటిట్యూడ్ మీకు ఎక్కడ మళ్ళీ తెలుసుకోవచ్చు మీరు, ఓహో ఎలాగా అతనే డిసిప్లైన్గా ఉన్నాడంటే, అరణ్యవాసంలో ధర్మరాజు నిత్యము నోములు వ్రతాలు చేసుకుంటున్నాడు బ్రాహ్మలతో కూర్చొని ద్రౌపదితో. మ్మ్. భీముడు తను కుస్తీలు అది చేస్తున్నాడు, తన వ్యాయామం అది ఇది చేసుకుంటున్నాడు. మ్మ్. నకుల సహదేవులు వాళ్ళే చేస్తున్నారు. ఇతను మాత్రం అస్త్రశస్త్ర ప్రావీణ్యమే చేస్తున్నాడు. కంటిన్యూస్లీ ఇంకా ఎక్కువ అస్త్రాల్ని సంపాదించుకోవటం, ఒక హార్డ్ వర్క్ చేయటం, మ్మ్. ఇంద్రలోకానికి వెళ్ళటం. అవును. సో కంటిన్యూస్లీ తర్వాత శివుడికి ఘోర తపస్సు చేయటం, ఓకే. పాశుపదాస్త్రాన్ని సంపాదించుకోవటం. సో అర్జునుడి పర్సనాలిటీ ఏంటంటే అతను ఒక హార్డ్ వర్కింగ్, ఒక గీక్, ఓకే. ఒక వెపన్లో ఒక గీక్, ఆర్మరీలో ఈ విలువిద్యలో ఒక గీక్ ఆయన. ఓకే. అంటే ఒక పుస్తకాల పురుగు మీ భాషలో చెప్పాలంటే అది అర్జునుడి యొక్క దృఢ సంకల్పం, ఒక యాటిట్యూడ్ అది. ఓకే. సో అక్కడ అర్జునుడు ఒకళ్ళ మీద ద్వేషంతో ఎప్పుడు ఏమీ నేర్చుకోలేదు. ఓకే. అతను న్యాచురల్లీ ఇంద్రుడిలో ఉన్న ఆ గుణమంతా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండ్ వారియర్ స్కిల్స్, దాని మీద ఫోకస్ చేశాడు. ఓకే. అతను ఫోకస్ ఎప్పుడు పోలేదు. సో ఇక్కడ కూడా కుంతి లెగిసి కింద పడిపోయి గిలగిల కొట్టేసుకొని అమ్మో నా కొడుకు అని చెప్పుకోకపోవటానికి అక్కడ కొడుకు చేసిన ఒక గ్రేట్ అచీవ్మెంట్ లేదు. లేదు. ఓకే. అక్కడ కృపాచార్యులు వారు అంటే ఆ రాజ్యంలో ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు వీళ్ళందరూ కూడా వెల్ విషర్స్ అందరికీ. కరెక్ట్. ఎవరిని డీగ్రేడ్ అలా చేరు, వాళ్ళలో మీలాగా కల్మషాలు పార్షియాలిటీలు ఉండవు. వాళ్ళు దానికి బియాండ్ ఎవాల్వ్డ్ సోల్స్ వాళ్ళు. ఓకే. మీరంతా ఏంటంటే కాంటెంపరీ సొసైటీలో ఉన్న ఆలోచిస్తున్నా. అనెథికల్ ఫ్యాబ్రిక్ తో చూడొద్దు, దే ఆర్ ఆల్ హైలీ ఎథికల్ పీపుల్ అండి. కృపాచార్యుడు చిరంజీవి అండి. మ్మ్. అవును. ఎంత సాధకుడైతే చిరంజీవి అవుతాడు? ఆయనలో కామక్రోధాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఉంటే వాళ్ళు చిరంజీవి ఎలా వాళ్ళు చిరంజీవి ఎందుకు అవుతారండి? కరెక్ట్. భీష్మాచార్యులు బ్రహ్మచారి, అవును.
తల్లికిచ్చిన మాట కోసం అవును. అతను పెళ్ళే చేసుకోకుండా స్త్రీ సుఖం లేకుండా రాజ్యాన్ని ఎంత వారియర్ అయ్యుండి 700 సంవత్సరాల వ్యక్తి వాళ్ళందరూ ఎందుకు అలా మాట్లాడతారు? ద్రోణాచార్యుడు ఊంచ వృత్తి చేసుకొని బ్రతికే వ్యక్తి. అవును. అంటే ఒకళ్ళు కింద పడిపోయిన గింజలు ఏరుకొని తినే వ్యక్తి, అవును. సాక్షాత్తు పరశురాముడి యొక్క శిష్యుడు, సాక్షాత్తు శివుడి యొక్క అనుగ్రహంతో అశ్వత్థామని పొందినవాడు. వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా ఒక మనిషికి మంచి కోసం ఆలోచిస్తారు అంతే. పోనీ మీ దృష్టిలో చాలా అన్యాయం జరిగింది కర్ణుడికి కుమార విద్యా ప్రదర్శనలో. ఏదేమైనప్పటికీ నీ లాజిక్స్ మేము ఒప్పుకోం. ఓకే, హీ షుడ్ హ్యావ్ బి, అతనికి ఒక అర్హత ఉంది, అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాలి. ఛాన్స్ లేకుండానే అంగరాజ్యానికి రాజైపోయాడు ఆయన. దుర్యోధన అవునా? అవును. అంగరాజ్యానికి రాజైపోయాడా? అవును. దుర్యోధనుడు ఇచ్చేశాడా? అవును. మరి ఇంకెక్కడ సూతకులం, ఇంకెక్కడ శూద్రుడు? అక్కడ ఉందా అసలు అలాంటిది ఏదన్నా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూతకులం అనేది అది సూతకులం కాదు, అది మీ ఇమాజినేషన్. అది బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియ పురుషుడికి కలిగిన సంతానాన్ని సూతకులం అంటారని నేను చాలాసార్లు చెప్పాను మీకు. వీళ్ళు చాలామంది సూతులు రాజుల దగ్గరే, రాజుల వెనకాలే ఉంటారు. ఓకే. ప్రాతగామి ఒక సూతుడు, ఇంకా ఇలాంటి ఎంతోమంది సూతులు ఉంటారు ఈ క్షత్రియుల పక్కన. అలాంటి ఒక పొజిషన్లో దుర్యోధనుడు అతను ఉంచలేదు, అంగరాజ్యానికి అధిపతిని చేశాడు అతను. ఎందుకంటే దుర్యోధనుడికి కర్ణుడు కావాలి. దుర్యోధనుడి ఉద్దేశం ఏంటి? భీముణ్ణి నేను చూసుకుంటా, అర్జునుడిని చూసుకోవడానికి అర్జున్ని చూసుకోవాలి కదా ఒకడు. దానికి కర్ణుడి మీద ఇన్వెస్ట్ చేశాడు అతను. ఓకే. అతను ఫ్రెండ్షిప్లో క్యాలిక్యులేషన్, ఏ ప్యూరిటీ లేదు. ఓకే, సో ఇంకేం లెగాలి అతనికి? అతనికి ఎక్కడ అన్యాయం జరిగింది? అక్కడ న్యాయమే కదా జరిగింది. అతనుకున్న అర్హతకి ఆయనకి ఏదో ఒక జూనియర్ పోస్ట్ ఇవ్వాలి ప్రాతగామిలాగా. అలా ఇవ్వకుండా అతన్ని ఒక అంగరాజ్యానికి రాజాధీశుణ్ణి చేశారు. అట్లీస్ట్ కర్ణుడికి కుమార విద్యా ప్రదర్శన తర్వాత ఒక రాజ్యము, ఒక క్షత్రియ ధర్మం చెయ్యటానికి ఒక ప్లేస్, ఒక పొజిషన్, ఒక హోదా ఉంది. పాండవులకేముంది? వాళ్ళకి రాజ్యం లేదు, పాడలేదు. మళ్ళీ ఈ రాజ్యం అంతా కూర్చొని అనుభవిస్తున్న ధృతరాష్ట్రుడు, దుష్టచతుష్టయ మొత్తం పన్నాగం పన్నుతున్న రాజ్యం ఎవరు సంపాదించారు? పాండవుల తండ్రి అయిన పాండురాజు సంపాదించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడై అంగవైకల్యంతో ఉంటే అతను రాజ్యాధికారం తీసుకోలేని పక్షాన పాండురాజునే రాజుని చేశాడు భీష్ముడు. మరి అతను ఎన్నో అశ్వమేధ యాగాలు చేసి ఇంత రాజ్యాన్ని సంపాదించాడు అనేది వ్యాసభారతం చెప్తుంది మనకి. మరి పాండవులకి వాళ్ళ షేర్ ఇవ్వాలి కదా. కుంతితో వస్తే వాళ్ళకి ఏమిచ్చారో తెలుసా మీకు? పాండురాజు పడుకునే క్వార్టర్స్ ఇచ్చారు. హే, మీకు ఆల్రెడీ మీ ఇల్లు ఉంది కదా, మీరు వనవాసానికి వెళ్ళే ముందు, కాబట్టి ఆ ఇంట్లో వెళ్ళి ఉండమంటే ఆ ఇంట్లో కుంతి పిల్లల్ని పెట్టుకొని ఉంది. సో ఎవరికి ఇంజస్టిస్ జరుగుతుంది ఇక్కడ? పాండవులకి కనీసం రాజ్యం కూడా లేదు. 10 మందికి వెళ్ళి విజిటింగ్ కార్డు ఇస్తారు కదా మీరు, ఐఎమ్ సో అండ్ సో అని. కర్ణుడికో విజిటింగ్ కార్డు ఉంది, ఐఎమ్ కింగ్ ఆఫ్ అంగరాజా, అంగరాజ్యానికి నేను కింగ్ని అని. పాండవులకి ఏముంది చెప్పుకోవడానికి బయట? దుర్యోధనుడికి యువరాజు అనే ఒక డిగ్రీ, ఒక బిరుదు ఉంది, తండ్రి తర్వాత తను అవుతాడని. ధృతరాష్ట్రుడికి ఎంపైర్ ఆఫ్ కురు సామ్రాజ్యం అనే ఒక ఇది ఉంది, ఒక విజిటింగ్ కార్డు ఉంది. పాండవులకి ఏముంది? అడ్రస్ లేకుండా బ్రతికారు. మీరు ఇంకా జాలి చూపిస్తే కుంతి మీద పాండవుల మీద చూపించాలి. మీ జాలికి ఒక లాజిక్ లేదు అసలు. నాకు అసలు ఇది అర్థం కాలేదు అసలు. అంటే మహాభారతం కనీసం యథావిధిగా చదువుకుంటే అర్థమైతే, ఒక నావెల్ చదువుకుంటే ఒక్కొక్క పాత్ర మీద మీకు కొంచెం జాలి, ఒక్కొక్క పాత్ర మీద కొంచెం కుళ్ళు, ఒక్కొక్క పాత్ర మీద కోపం, ఇలా రావాలి. అంటే ఇదంతా చూస్తే, అంటే దీనికి నేను మాటల్లో చెప్పలేను కానీ నిజమైన వ్యాసభారతం చదివితే వచ్చే ఫీలింగ్స్, దాని తర్వాత మీరు సినిమా నేపథ్యంగా చూస్తున్న భారతంలో మీరు వికారంతో వాళ్ళు తీస్తే దానివల్ల మీరు డెవలప్ చేసుకున్నారు. కనీసం అండి కలియుగంలో వేదం అనేది పెద్దగా ప్రాబల్యం చెందదు, వేదం అందరికీ అర్థం కాదు. అందుకే వ్యాస భగవానుడు మహాభారతాన్ని ఇచ్చాడు. రామాయణ మహాభారతాలు కలియుగంలో సాధనా పుస్తకాలు. వాల్మీకి వ్యాసులు మనకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. సనాతన ధర్మం అని అందరూ డప్పు కొట్టుకోవడం కాదు. సనాతన ధర్మానికి 2 కళ్ళుంటే, ఒకటి మహాభారతం, ఒకటి రామాయణం. కనీసం ఈ పుస్తకాలన్నా మనం చదవకపోతే ఇంకా మనం హిందువులని చెప్పుకోవటం, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళని చెప్పుకోవటం అనేది అది ఒక వేస్ట్ పంచాయతీ. మీరు అలా చెప్పుకోకూడదు. ఆఖరికి మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ మహాభారత రామాయణాల్ని
ఎవరో వక్రీకరించి వాళ్ళ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్నంతా పెట్టుకొని వాళ్ళ సెక్యులర్ కమ్యూనిజం కళ్ళతో చూసి సినిమాలు తీస్తే అదే నిజం అనుకొని మళ్ళీ మన నోబుల్ క్యారెక్టర్స్ని మనం డిగ్రేడ్ చేసుకుంటున్నాం. అంటే ఈ పాత్రలన్నీ ఇంత ఇంత భగవత్ సంబంధిత పాత్రలు ఇవి. కృష్ణుడు నిలబడ్డాడు వీళ్ళ పక్కన. ఈ ఇస్కాన్ వాళ్ళు ప్రేయర్స్ ఆఫ్ క్వీన్ కుంతి అని ఒక పుస్తకం వేశారు. కుంతి మహాపతివ్రత, కుంతి ఔన్నత్యం వేరు. ఎందుకంటే ధర్మరాజు చెప్తాడు, నా తల్లి నోటి వెంట మాట వస్తే అది ఎప్పుడు తప్పు కాదు అని చెప్తాడు. అలాంటి ఔన్నత్యం ఉన్న కుంతి తప్పు, ద్రౌపది తప్పు, పాండవులు తప్పు, ఇదేంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇలా ఎలా ఆలోచిస్తారు మహాభారతం చదివి అనేది $1 మిలియన్ క్వశ్చన్ అది నాకు. సో ఇక్కడ అతనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చిందిగా, హ్యాపీగా క్షత్రియుడిలా బ్రతుకుతున్నాడుగా. ఎవరన్నా వర్గ వివక్ష చూపించారు అతనికి? ఎవరన్నా వచ్చి నిలబడి అడిగారా సూతుడికి నువ్వు రాజ్యం ఎందుకు ఇస్తున్నావని? అసలు అలాంటి డైలాగే లేదు. వాడిష్టం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రోజు జనాలకి ఇంకొకటి నేను చెప్తున్నాను, కులాలు అనేవి కలియుగంలో ఇప్పుడు వచ్చాయి. అప్పుడు వర్ణాలు మాత్రమే ఉన్నాయి. 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఆ 4 వర్ణాలు కూడా ఎలా వచ్చాయి? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, చాతుర్వర్ణ మయా సృష్టం గుణ కర్మ విభాగస్య. ఇది చాలా క్లియర్ స్టేట్మెంట్. 4 వర్ణాలని నేను సృష్టించాను. వాళ్ళ గుణాలని, వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ వర్ణాలు ఉంటాయి. అంతేగాని బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అవ్వాల్సిన అవసరం లేదు, క్షత్రియుడు కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు. మన తెలుగులో ఒక సామెత ఉంది, పండిత పుత్ర పరమసుంట అని. అంటే ఎవడు ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఇది ఒక మీరు ఇప్పుడు మీకు సెక్యులరు, ఇప్పుడు మీకు కమ్యూనల్ ఫీలింగ్స్ లేవేమో. సనాతన ధర్మమునందు అసలు అటువంటి వివక్షే లేదు. ఎవరు ఏదైనా అవ్వచ్చు. బ్రాహ్మణ కులంలో పుట్టని విశ్వామిత్రుడు ఇచ్చిన గాయత్రి ఇవాళ ప్రతివాడు ఆ గాయత్రి చదువుతాడు కలియుగంలో. అతను క్షత్రియుడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను కోట్ చేసుకుంటూ పోతే ఎంతోమంది వైశ్యరాజులు ఉన్నారు, ఎంతోమంది శూద్రరాజులు ఉన్నారు. అలాంటిది ఏదీ లేదు. ఇది కేవలం డెస్టార్ట్ అయింది. ఇది మహమ్మదీయులు భారతదేశానికి వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత మనకి ఇలాంటి ఒక హెచ్చుతగులు క్రియేట్ చేసిన తర్వాత మన సొసైటీ డెస్టార్ట్ అయింది. అలాంటి డెస్టార్టెడ్ సొసైటీని మనం కొంతకాలం చూసాం. అన్టచబిలిటీ, ఇది నేను ఎక్కడా మహాభారతంలో చూడలేదు. ఇవన్నీ కలియుగంలో గడిచిన 200 సంవత్సరాలు 300 సంవత్సరాల్లో కొంచెం వికారాలు పుట్టిన మన సొసైటీని చూసి దయచేసి సనాతన ధర్మాన్ని జడ్జి చేయకండి. అంతే కదా. బంగారం పేడ మీద పడ్డా ఆ బంగారాన్ని తీసి కడుక్కొని వాడుకుంటాము మనం. సో సనాతన ధర్మంలో ఉన్న ఇప్పుడు జరుగుతున్న కొన్ని అలవాట్లని ఇప్పుడెక్కడ నేను పుట్టిన తర్వాత నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ జరిగింది ఒక 100 years బ్యాక్. మా నాన్నగారు చూసి ఉండరు. మా తాతగారి టైంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, తప్పు జరిగి ఉండొచ్చు, అది నేను ఒప్పుకుంటాను. కానీ అది ద్వాపర యుగంలో కూడా అలాగే ఉంది అనేది మాత్రం చాలా తప్పు. వానరులు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు? అలాంటి వానరులతో బతికాడు రాముడు. అంటే ఫుల్లీ ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్సే కాదే మరి. వాళ్ళతో పాటు వెళ్ళి యుద్ధం చేశాడు. మీరు చూస్తారు హనుమంతుడి చేతిలో గద. అసలు హనుమంతుడికి గద ఉండదు. ఎటువంటి వాలి సుగ్రీవులకు అంత గదలు ఉండవు. రాళ్ళు రప్పలు చెట్లతో వాళ్ళు యుద్ధాలు చేస్తారు. అందుకునే రావణాసురుడు అడగటం మర్చిపోయాడు, నర వానరతో మృత్యువు. వాళ్ళు నన్నేం చంపుతారు? అస్త్రశస్త్రాలే ఉండవు వాళ్ళ దగ్గర. అందుకే ఒక నరుడు వానరులతో వెళ్ళి అలాంటి ఒక పెద్ద మనిషిని పడగొట్టి వచ్చాడు. ఎక్కడ వివక్ష ఎక్కడుంది? కాబట్టి దయచేసి మీరు మహాభారత రామాయణాలు చదివినప్పుడు మీ కమ్యూనిస్టు కళ్ళతో దాన్ని చదవద్దు. ఎందుకంటే మీకంటే ఎక్కువ స్పిరిచువల్ కమ్యూనిజం ఉంది ఈ బుక్స్లో. ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్. మనందరం ఆత్మస్వరూపులమే. మహాభారతం ఏం చెప్తుంది? కుక్క మాంసము తినేవాడు, కుక్క, బ్రాహ్మణుడు, వీళ్ళ ముగ్గురిని ఒకేలాగా చూసిన, వాళ్ళల్లో బ్రహ్మమును చూసిన వాడు మాత్రమే నిజమైన భక్తుడు అనొచ్చా? నిజమైన భక్తుడు కావచ్చు, నిజమైన జ్ఞాని కావచ్చు, నిజమైన యోగి కావచ్చు. అది భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. సో మహాభారతం అది చెప్తుంది ఇక్కడ. సో దయచేసి మీరు అంటే నేను నా బాధ ఏంటంటే ఆ కామెంట్స్లో పాపం తెలిసి తెలియక ఇన్ని రకాలుగా చూస్తారు. కొంచెం మళ్ళీ మహాభారతం అనేది మీరు కేవలం కొంచెం సాత్విక దృష్టితో చదివితే మీ అందరికీ జరిగేవన్నీ తెలుస్తాయి. ప్లస్ అందులో చిన్న లాజిక్ ఉపయోగిస్తే మీకు అర్థమైపోతాయి అవి. ఎందుకంటే వాళ్ళందరూ దేవతలు, వాళ్ళందరూ మనకంటే ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ హ్యూమన్లీ ప్లాట్ఫామ్ కంటే ఎక్కువ మోరల్ ఎథిక్స్ వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి.
సో ఆ అపోహ నుంచి బయటికి రండి. సో అక్కడ రాజ్యం వచ్చింది, హ్యాపీగా ఉన్నాడు. ఇంకెక్కడ ఏం జరిగింది అది లాస్ట్‌లో మరి అన్నీ అయిపోయేటప్పటికి వచ్చి అడగడం తప్పు కదండీ. కదా? హ్మ్. కదా? అంతేనా? ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, హ్మ్. మీకు యాక్సెప్ట్ చెయ్యాలని ఉందో లేదో, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఇదంతా ఎప్పుడొస్తుందంటే ఉద్యోగ పర్వంలో సంధికి వస్తాడు శ్రీకృష్ణుడు. సంధికి వచ్చినప్పుడు అడుగుతాడు, ఈ యుద్ధాన్ని ఇద్దరు ఆపగలరు? హ్మ్. తలుచుకుంటే ఒకటి నేను, హ్మ్. ఒకటి ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడి చేతిలో ఉంది. హ్మ్. వాళ్ళది మీరు రాజ్యం వాళ్ళ దగ్గర నుంచి పాచికల్లో గెలవలేదు. కేవలం వాళ్ళని 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి మాత్రమే పంపారు. కాబట్టి దయచేసి రాజ్యం వాళ్ళకి ఇచ్చేయండి. హ్మ్. ఇవ్వరు. హ్మ్. 5 ఊర్లు ఇవ్వండి, 5గురు పాండవులు పాలిస్తారు. వాళ్ళు కర్ణుడికి క్షత్రియులు ఏమో కాబట్టి అంగరాజ్యం, అవును. ఒక రాజ్యం. హ్మ్. ఊర్లు ఎక్కడ, రాజ్యం ఎక్కడ? విలేజెస్. హ్మ్. కర్ణుడు అంగరాజ్యంలో, ఆయన ఒక సిటీలో ఆయన రంగరంగ వైభవంగా ఉంటాడు అక్కడ. వీళ్ళు ఎక్కడుండాలి? 5 విలేజెస్ అడిగారు. ఆఖరికి 5 విలేజెస్ ఇవ్వనంటే ఒక్క విలేజ్, హ్మ్. ఒక చిన్న ఒక ఊరు ఇస్తావా? హ్మ్. 5గురు పాండవులు ఇచ్చింటే కలిసి అయిపోవు కదా! ఒక ఊరు పాలించుకుంటారని? గడ్డి మొలిసే మోసే చోటు చోట కూడా ఇవ్వనంటాడు. ఇవ్వను. అది న్యాయమేనా? అది మీరు పాండవుల మీద జాలి ఎందుకు రావట్లేదు మీకు? వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తిలో ఒక షేరు కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎప్పటికీ. ఈ క్వశ్చన్ ఎవరు అడగరు? హ్మ్. ఈ క్వశ్చన్లు రావు అసలా. అంటే ఎవడు అడగడు అసలా. ఈ క్వశ్చన్లు రావు. అన్ఫార్చునేట్లీ అది కలియుగం అన్నమాట. కలియుగంలో ప్రాబబుల్లీ ధర్మం తక్కువ కాబట్టి మనకు అసురులు నచ్చుతారేమో. హ్మ్. అసురులు అంటే మనకిష్టమేమో. అవును. ఆ అసురుల్ని మనం చాలా ఎంపథైజ్ చేస్తామేమో. సో పాండవుల మీద జాలి లేదు. ధర్మరాజు అడుగుతాడు ఏమనంటే 5 ఊర్లు ఇవ్వకపోయినా, అసలు యాక్చువల్లీ మీకు తెలియాల్సింది ఏంటంటే విరాట పర్వం అయిపోయిన తర్వాత ఉపప్లావ్యం అనే ఊర్లో ఉంటారు వీళ్ళంతా. అక్కడే అభిమన్యుడికి ఉత్తరకి పెళ్లి జరుగుద్ది. పెళ్లి జరిగిన తర్వాత అక్కడి నుంచే వాళ్ళు రాయబారానికి పంపిస్తారు. కృష్ణుడు అప్పుడు అడుగుతాడు ఉపప్లావ్యంలో ఉన్న ధర్మరాజుని ఏం కావాలి అని. అంటే గొడవ వద్దు కృష్ణ, నేను ముందు నుంచి గొడవ కాకూడదని నోరు మూసుకొనే ఉన్నాను. అవును. హ్మ్. అప్పుడు ఫస్ట్ టైం ద్రౌపది లెగిసి మాట్లాడుతుంది అక్కడ. ఈ జుట్టు చూస్తున్నావా, ఇది ముడి వేసుకొని 13 సంవత్సరాలు అయింది. నన్ను బట్టలు విప్పబోయారు ఆ సభలో. అవును. నాకు ఇంత అన్యాయం చేశారు, నీ రక్తం మరగట్లేదా అని అడుగుద్ది. ఆయన ధర్మరాజు అండి. ఆయన అందుకే కృష్ణుడు అతన్ని చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెట్టి బ్రహ్మాండాన్ని ఏలేలా చేశాడంటే అతనిలో ఉన్న క్వాలిటీస్ అలాంటివి. ఏం పర్వాలేదు కృష్ణ అంటే వాళ్ళకు ఒక్క ఊరిచ్చినా అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారన్న భయం వీడికి. ఆ జలసితోనే కదా సభకు పిలిచాడు దుర్యోధనుడు. మరి కానీ కృష్ణుడు చూడండి, యుద్ధం జరగకూడదు, ఎందుకంటే యుద్ధం జరగాలని ధర్మరాజు అనుకోవట్లేదు. భీముడు అనుకుంటున్నాడు. భీముడు అన్నాడు నేను రెడీ, ఎందుకంటే 2 ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. అర్జునుడు అంటున్నాడు ఇంత అస్త్రశస్త్రాలని సంపాదించింది దేనికి? యూస్ చేయాలి కదా, ఒక ఊర్లో పొలం దున్నుకోవడానిక? నకుల సహదేవులు కూడా ఎస్ రెడీ ఫర్ వార్ అన్నారు. కానీ ధర్మరాజు లేదు, ఇది 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 ఖచ్చితంగా నాకు యుద్ధం ఇష్టం లేదంటే కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణుడు వెళ్ళిన తర్వాత సంధి కాకపోతే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు చాలా పెద్ద మనిషి అండి అప్పుడు, అందుకే అతన్ని సంధికి పిలిచారు. కృష్ణుడు అంటే భయపడతారు, ఎందుకంటే జరాసంధుల మ్యార్విక్స్ని పడగొట్టేశాడు కృష్ణుడు. కృష్ణుడు మామూలు ఎంపరర్ కాదు. కృష్ణుడితో పెట్టుకొని అసలు సూపర్ హ్యూమన్ అతను, ఆల్ఫా మేల్. బయటకు వచ్చి సరే అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక వికారం. దుర్యోధనుడు అన్నాడు కృష్ణుడు ఏమైనా ఎక్కువ చేస్తే కృష్ణుడిని సరౌండ్ చేసేద్దాం అన్నాడు. అప్పుడు సాత్వికి పక్కనే నించున్నాడు. నారాయణీయ సైన్యం ఉంది బయట, 2 అక్షోహిణుల సైన్యం వెయిట్ చేస్తుంది. ఈ 2 అక్షోహిణుల సైన్యమే కృష్ణుడు వీళ్ళకిస్తాడు. ఓకే, పిచ్చి పిచ్చి కథలు పడద్దు మీరు అని. ఎందుకంటే విదురుడు చెప్తాడు ఆ రాత్రి కృష్ణుడికి, ఎందుకు వచ్చో రేపు పొద్దున ఏదో స్కెచ్ చేస్తున్నాడు మళ్ళీ దుర్యోధనుడు అని. వాడి ముఖం, వాడి నా మీద ఏం స్కెచ్ చేస్తాడు అంటాడు కృష్ణుడు. బయటకు వచ్చి కర్ణుడు భుజం మీద చెయ్యేసి రథంలో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి కర్ణుడిని అడుగుతాడు. ఆ కాన్వర్జేషన్ ఇప్పుడు నేను మీకు చెప్పాలంటే దాన్ని ఒక సపరేట్ పాడ్కాస్ట్ కృష్ణ అండ్ కర్ణ సంవాదం గురించి నేను మీకు ఎలాబరేట్ చేస్తాను. సో కర్ణుడు లేదు నేను రానంటాడు. అలా నేను రాను అన్న కర్ణుడు, అప్పుడు కర్ణుడు మళ్ళీ వెనక్కి తిరిగి హస్తినకి వెళ్ళిపోతాడు. కృష్ణుడు ఉపప్లావ్యానికి వచ్చేస్తాడు. వస్తే అక్కడ విదురుడు ఉంటాడు. ఎక్కడ?
విదురుడు ఉండేది ఈ రాజ్యంలోనే, హస్తినలోనే. అవును. ఎందుకంటే కుంతి వెళ్ళలేదు మ్మ్. వనవాస అజ్ఞాతవాసాలకి. సో విదురుడు చెప్తాడు, అయ్యో కృష్ణుడు వచ్చాడు, కర్ణుణ్ణి తీసుకెళ్ళి ఆఖరి మూమెంట్ వరకు యుద్ధం జరగకుండా చూశాడు. మ్మ్. ఆ జరగకుండా చూస్తే అయినా సరే కృష్ణుడి యొక్క సంధి ఫలించలేదు. కర్ణుడు ఇటువైపు ఉంటే, ఎందుకంటే దుర్యోధనుడు ఈ యుద్ధానికి ఎందుకు ప్రిపేర్ అవుతున్నాడు, కర్ణుణ్ణి చూసుకొని ప్రిపేర్ అవుతున్నాడు. మ్. అలాంటి ఒక యుద్ధం జరగకుండా ఉండాలంటే కర్ణుడు అటువైపు ఉండకూడదు అని కర్ణుణ్ణి లాస్ట్ మూమెంట్లో కృష్ణుడు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు కృష్ణుడు? మ్మ్. ధర్మరాజు యుద్ధం అవ్వాలని అనుకోవట్లేదు. అవును. 2, కృష్ణుడు కర్ణుడికి ఒక అవకాశం ఇచ్చాడు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ అంటారు. టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. మ్మ్. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ జాలుంది కృష్ణుడికి కర్ణుడి మీద. మ్మ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకోడింగ్ కర్ణ అని మనం ఒక పాడ్కాస్ట్ చేసినప్పుడు చెప్తాను నేను. ఆ సంవాదం వెరీ బ్యూటిఫుల్ సంవాదం. ఎవరు ముందు ఓపెన్ కానీ కర్ణుడు కృష్ణుడి ముందు కొన్ని ఓపెన్ అప్ అవుతాడు. కర్ణుడు చెప్తాడు కృష్ణుడికి ఏమని, అన్ని శకునములు కనబడుతున్నాయి. మ్. ఎందుకంటే ఇది మళ్ళీ మీరు భీష్మ పర్వం చదువుతున్నప్పుడు స్టార్టింగ్లోనే వ్యాసుడు చెప్తాడు మ్. సంజయుడికి ధృతరాష్ట్రుడికి ఎలాంటి శకునాలు ఉన్నాయో తెలుసా. యుద్ధానికి పరమ నీచమైన శకునాలన్నీ ఉంటాయి. పిల్లలు పుట్టగానే ఏడవరు, మ్. నవ్వుతారు. అప్పుడు ఓహోహో. రకరకాల, అంటే ప్రకృతి అంటే వికృతిగా వికృతిగా. పనిచేస్తుంటది. ఓకే. కర్ణుడు చెప్తాడు అన్ని శకునాలు కనబడుతున్నాయి, ఓకే. యుద్ధం ఖచ్చితంగా వస్తుంది, మ్. జనక్షయం జరగాల్సిందే కృష్ణ. నాకు తెలుసు మ్. దుర్యోధనాదులు ఓడిపోతారు, ఓకే. కూలిపోతారు, మ్. ధర్మరాజే గెలుస్తాడు, మ్మ్. నువ్వు గెలుస్తావు, నువ్వు ఆ పట్టాభిషేకం చేస్తావు. అంటే ఇది చాలా డీటెయిల్డ్గా మాట్లాడదాం మనం ఒకసారి మ్. అని చెప్పి ఫస్ట్ టైం ఓపెన్ అయిపోతాడు కృష్ణుడికి. కానీ ఇది పోయి దుర్యోధనుడికి చెప్పగలడా ఇలా మాట్లాడానని? అదొక సీక్రెట్ కాన్వర్జేషన్. ఓకే. కర్ణుడిని రథం మీద ఎక్కించుకొని దారుకి రథం నడుపుతుండగా రథంలో మాట్లాడుతూ వెళ్తాడు కృష్ణుడు. ఓకే. అక్కడ ఒకటి చెప్తాడు కర్ణుడు, నన్ను చూసే దుర్యోధనుడు మ్. యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడు, నేనుంటేనే యుద్ధం ఉంటుంది, ఓకే. నేను ఉండకపోతే యుద్ధం ఉండదు, కాబట్టి నేను ఉండాలి. మ్మ్. ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది కృష్ణ. పాండురాజు యజ్ఞాజమాని, మ్మ్. యజ్ఞానికి ఆయన యజమాని. ఓకే. 4 దిక్కుల యజ్ఞకుండానికి కూర్చున్న వాళ్ళు ఉంటారు చూసారా, మ్. వాళ్ళు ఆ 4 పాండవులు. పరమాత్మవి నువ్వు. యజ్ఞంలో వేసే సమిదలే ఈ చచ్చిపోతున్న జనాలు. ఓకే. ఆ యజ్ఞంలో నేనొక సంవిధనవుతాను. ధర్మం గెలవాలి కృష్ణ, ఓకే. ఆ యజ్ఞంలో నేను ఒక సంవిధనవుతాను. ఇది కర్ణుడు మాట్లాడుతున్న మాట. ఈ మాటలు వింటే కర్ణుడు అంత చెడ్డవాడు కాదు అనేది మాత్రం వ్యాసభారతం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే కర్ణుడు లోపల ఒకడున్నాడు, సూర్య భగవానుడు. నేను గతంలో చెప్పాను మీకు, మ్మ్. సూర్యుడు కన్న బిడ్డ అంత అన్యాయంగా ఉండడు. మ్మ్. దానికి ఒక రీజన్ ఉంది. అందుకనే మనం డీకోడింగ్ కర్ణాస్ వాయిస్ ఆఫ్ కర్ణ అని మనం ఒక కంప్లీట్ పాడ్కాస్టే చేయాలి మనం. అలా చెప్పిన తర్వాత దిగి దండం పెడతాడు కృష్ణుడికి. ఇప్పుడు నేను పెడుతున్నాను, మళ్ళీ పొరపాటున నేను గెలిస్తే నీకు మళ్ళీ నేను శరీరంగా దండం పెడతాను, ఓకే. ఓడిపోతే నేను ఆత్మస్వరూపంగా నీకు దండం పెడతాను కృష్ణ అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అలా వెళ్ళిపోయిన కర్ణుడు వెనక్కి తిరిగి వస్తే సరే విధిలిఖితం. కృష్ణుడు అనుకుంటాడు నేను ఒక ఛాన్స్ ఇచ్చాను, మ్మ్. అందరి ముందు మాట్లాడలేడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చాను. ఇదే ఛాన్సు సూర్యుడు ఇచ్చాడు కర్ణుడికి. మరుసటి రోజు వచ్చేవాడు ఇంద్రుడు, దయచేసి కవచకుండలాలు ఇవ్వద్దు అని. వినాలి కదా. అక్కడేమో భార్గవ గోత్రానికి సంబంధించిన, అంటే భార్గవుడు పరశురాముడికి భృగు గోత్రానికి సంబంధించిన బ్రాహ్మణుని అబద్ధం చెప్పి వెళ్తాడు. ఎందుకు వెళ్ళటం? అంటే కర్ణుడు క్యారెక్టర్లో చాలా 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 క్లేశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇది జరిగిన తర్వాత కృష్ణుడు వెళ్ళిపోతే విదురుడు వచ్చి ఇంట్లో, ఎందుకంటే విదురుడి ఆధీనంలో కుంతి ఉంటుంది హస్తినాపురంలో. ఇది అరణ్యపర్వం జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే చెప్తారు, కుంతి వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళదు, విదురుడు ఇంట్లో ఉంటుంది. ఆవిడ కూడా విదురుడే చూసుకుంటాడు. ఆవిడ వయోవృద్ధురాలు అయిపోయింది, వయసు పెరిగిపోయింది ఆమెది. అలాంటిది విదురుడు వచ్చి జనక్షయం కాకుండా, కౌరవులు నాశనం కాకుండా కృష్ణుడు లాస్ట్ వరకు ప్రయత్నించాడమ్మా. కర్ణుడిని కూడా తీసుకెళ్ళి అడిగాడు, ఏమీ జరగలేదు. కర్ణుడు మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. కర్ణుడిని చూసుకొని దుర్యోధనుడు విర్రవీగుతున్నాడు. నెక్స్ట్ రోజు, ఇది తర్వాత రోజు ఎక్కడ అడిగింది? కుంతి ఏమి వెళ్ళి యుద్ధరంగంలో 10వ రోజో 11వ రోజో కర్ణుడితో మాట్లాడి అడగలేదు. ఇది
ఇది మీ అందరికీ సినిమా వాళ్ళు చూపించిన అవును. వికారం. ఉద్యోగ పర్వంలో ఆ సంధి జరిగిన తర్వాత రోజు కుంతి నడుచుకుంటూ గంగా తీరంలోకి వెళ్తుంది. మ్మ్. ఎందుకంటే గంగా తీరంలో కర్ణుడు మామూలుగా ఎక్కడున్నా సరే ఆయన సూర్యోపాసకుడు. అవును. ఆయన పొద్దునే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అక్కడ జపం చేసి సూర్యుడు మళ్ళీ నెత్తి మీదకి వచ్చేంత వరకు అతను జపం చేస్తాడు కర్ణుడు. అప్పుడు నడుచుకుంటూ వెళ్ళింది. సూర్యుడికి అప్పుడే జపం చేసిన వాడు లెగిసి నించున్నాడు. కుంతిని చూశాడు. కుంతికి దండం పెట్టాడు. అంటే దండం పెట్టడం అంటే మీరు ఇలా పెడతారు, వాళ్ళు ప్రవరం చెప్తారు, ఈ గోత్రం ఇది నేనిది అని. అక్కడ రాధేయ కొడుకుగా ప్రవరం చెప్తాడు అతను. చెప్తే అది చూసి కుంతి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. సరే నువ్వు వాళ్ళ కొడుకు కాదు, నువ్వు నా కొడుకువి అంటది. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పినప్పుడే చెప్తాడు, నాకు తెలిసిది, నేను ఈ కొడుకునని ఖచ్చితంగా నాకు తెలుసు అంటాడు. అది ఎలా తెలుసు అనేది అది చాలా డీకోడింగ్ చేయాలి. బట్ అతనికి అప్పటికీ తెలుసు నేను కుంతి కొడుకునని. కానీ తల్లి ఫస్ట్ టైం చెప్తుంది. చెప్తే ఏమొస్తుంది తెలుసా? మళ్ళీ అశరీరవాణి పలుకుద్ది సూర్యమండలం నుంచి. తను చెప్తుంది నిజం, సూర్యుడు మాట్లాడుతున్నాడు. తను చెప్పినట్టు చెయ్యి అంటాడు అక్కడ కూడా. వ్యాస భారతంలో అలాగే ఉంది, ఇది ఆంధ్ర మహాభారతంలో కూడా ఇది ఉంది. తను చెప్పినట్టు చెయ్యి, తను చెప్పేది సత్యం అంటాడు. తను ఏమంటది తెలుసా? నువ్వు ఇటువైపు వచ్చేస్తే ధర్మరాజు నీకు పట్టాభిషేకం చేసి నీకు యావత్ రాజ్యం ఇస్తాడు. ధర్మరాజుని రాజసూయాగంలో నిలబడి 9 తమ్ముళ్ళు సేవించి 4 దిక్కులకెళ్ళి రాజ్యాన్ని గెలిచి ఆయన కాళ్ళ దగ్గర పెడతారు. ఇప్పుడు 5 వెళ్తారు. మొదటివాడిగా నువ్వు అక్కడ కూర్చుంటావు. 5 వెళ్ళి రాజ్యాల్ని గెలుచుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతారు. అలా వస్తే తన కొడుకు బ్రతుకుతాడని అడుగుద్దామా? మీరు అది గమనించాలి ఎప్పుడైనా. ఇక్కడ 6 కొడుకులు బ్రతికే ఉంటారు. విదురుడు చెప్పాడు జనక్షయం జరుగుద్దని. 6 కొడుకులు బ్రతకడం కాదు, కుంతి యొక్క గొప్పతనం చూడండి, యుద్ధం ఆగిపోద్ది. ఇక దుర్యోధనుడు యుద్ధం చేయడు. ధర్మరాజు ఎందుకు మౌనంగా కూర్చున్నాడు? ఎందుకంటే నారదముని, వ్యాసుడు జనక్షయం వస్తుంది 13 సంవత్సరాల తర్వాత అంటే అది రాకూడదని మౌనంగా కూర్చున్నాడు. ఒక ఊరు ఎందుకు అడిగాడు? వద్దు, యుద్ధం వద్దు, ఇంతమంది జనాలు చచ్చిపోవటం వద్దు అంటే కృష్ణుడు దానికొచ్చాడు సంధికి. ఒక ఊరు ఇవ్వండి, ఒక ఊరన్నా మేము వెళ్తాం. ఇప్పుడు కుంతి దేనికి వచ్చిందో తెలుసా? ఆ కృష్ణుడు ఏదైతే సంధి కోసం వచ్చాడో కర్ణుణ్ణి కన్విన్స్ చేయలేకపోయాడేమో కృష్ణుడు, తల్లిని నేను చెప్తే కన్విన్స్ అవుతాడు కర్ణుడు అని వచ్చింది. తన 5 కొడుకుల్ని రక్షించమని రాలేదు. అలా మహాభారతంలో, వ్యాస విరచిత మహాభారతంలో లేదు, ఆంధ్ర మహాభారతంలో అంతకంటే లేదు, ఏ వర్షన్లోనూ నాకు అలా కనబడలేదు. పర్వర్టెడ్ వర్షన్స్ ఏమున్నాయో మరి మహాభారతం నాకు తెలియదు. కానీ ఎందుకొచ్చి అడుగుద్ది? ఒకటి, తన హృదయం, ధర్మరాజు హృదయం ఏంటి? యుద్ధం జరగకూడదు. 6 కొడుకులు బ్రతికిపోతారు, మొత్తం యుద్ధం ఆగిపోద్ది. చాలా మంచిగా ఉంటుంది కదా. పైనుంచి సూర్యభగవానుడు అశరీరవాణిగా ఏం చెప్పాడు? తను చెప్పేది చెయ్యి అన్నాడు. కర్ణుడు చేస్తాడా? కర్ణుడికి రకరకాల వింత వింత లాజిక్స్ ఉంటాయండి. కీర్తి కర్ణుడికి ఏంటంటే 2 చాలా దూర్త లక్షణం ఏంటంటే, ఒకటి యశస్సు, కీర్తి, నేను గొప్పవాణ్ణని అనిపించుకోవాలి. 2, అర్జునుడిని చంపాలి. అర్జునుడి మీద ఎక్కడో తెలియని ఒక వికారమైన జలసి అతనికి, ఒక కోపం, జలసి. అది ఎందుకనేది అంటిల్ అండ్ అన్లెస్ మనం ఈ వృత్తాంతాన్ని నేను లాస్ట్ చెప్పాను మీకు, కర్ణుడు ఒక అసురుడు అని. ఈ జలసీకి ఒక లాజికే లేదు, కర్ణుడి జలసీకి. అంతే, వాడు నచ్చలేదంటే అర్జునుడు. కానీ వ్యాస మహాభారతంలో కేవలం నరకాసురుడి ఆవేశం ఉంది అని మాత్రమే ఉంది. అసుర లక్షణం ఉంది. వ్యాసుడు చెప్తున్నాడు దుష్టచతుష్టయంలో ఒకడు అని. మరి తల్లి చెప్పింది వినాలిగా. ఎక్కడలేని లౌకికమైన లాజిక్స్ అన్నీ తీసుకొని వస్తాడు. నా తల్లి నన్ను బాగా పెంచింది, ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను ఎలా వదిలేయాలి? అక్కర్లేదు, వదిలేయొద్దు. ఎందుకు వదలాలి వాళ్ళని? ఇటువైపు వస్తే నువ్వు బ్రతికిపోతావు, యుద్ధము ఆగిపోద్ది, అందరూ క్షేమంగా ఉంటారు. ఏమో దుర్యోధనుడు బుద్ధి మార్చుకుంటాడేమో, అదే కదా వాళ్ళ ఆఖరి ప్రయత్నం. ససేమిరా అంటాడు అని. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే అవలక్షణం కర్ణుడిలో, చెప్పింది పూర్తిగా వినడు, అతను ఇమాజిన్ చేసుకుంటాడు. అంటే ఒక రకమైన వికారం ఉంది. ఇప్పుడు భీష్ముడికి పరశురాముడు విద్య నేర్పించాడు. డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు కదా. పరశురాముడు ఏమీ వర్ణ వివక్ష జీవించలేదే, క్వాలిఫైడ్ అయితే నేర్పిస్తాడు పరశురాముడు. నువ్వు భృగు గోత్రం వాడు అని చెప్పి ఎందుకెళ్ళి అబద్ధం చెప్పటం? అంటే నువ్వే ఇమాజిన్ చేసుకుంటావు.
ఆయన చెప్పడేమో నువ్వు ఇమాజిన్ చేసుకుంటావు. ఇక్కడ అలాంటి ఇమాజినేషనే చేసుకున్నాడు. ఓకే. కుంతి ఏంటి, తన కొడుకుల్ని చంపద్దని అడుగుతదేమో, ఓకే. నా కొడుకులు క్షేమంగా ఉండాలని నన్ను అడుగుద్దేమో. అంటే పాండవులేమి కర్ణుడికి భయపడే వ్యక్తులు ఏమీ కాదు. మొత్తం మహాభారతం అంతా చూస్తే ఒక్క చోట ధర్మరాజు దొరికిపోయినట్టుగా కురుక్షేత్ర రణరంగంలో ఒకసారి ధర్మరాజు ముందుకు వెళ్ళినట్టుగా ఉంటుందంతే. అంతేగాని ఆ మొత్తం నలుగురిని కలిపి చంపేసే అంత శక్తి లేనే లేదు. ఓకే. జరాసంధుడు కర్ణుడిని ఓడించలేకపోతాడు, కానీ కర్ణుడేమి జరాసంధుడిని చంపలేడు. భీముడు జరాసంధుడిని చంపుతాడు. భీముడిని చంపేస్తాడా కర్ణుడు? పాశుపతాస్త్రంతో అర్జున్ని చంపగలడా? మనకే తెలిసింది కథ. ఇక ధర్మరాజు నకుల సహదేవులు వీళ్ళని ఏమన్నా చేస్తే చేయొచ్చేమో. బట్ అది కాదు, తల్లి ఎప్పుడూ లేనిది తల్లి నడుచుకుంటూ వస్తే ఇది ఒక హేళనాభావం. ఎందుకంటే వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణుడికి ఆడవాళ్ళు అంటే అంత గొప్ప రెస్పెక్ట్ ఉన్నట్టు ఎక్కడా కూడా మహాభారతంలో మనకు కనపడదు. ఎందుకు వచ్చింది తల్లి అంటే ఆడదాని వైభవాన్ని కూడా గుర్తించాలి, ఆడదాని త్యాగాన్ని గుర్తించాలి. సొంత భర్తనే కోల్పోయింది, కొడుకుల్ని కోల్పోవడం విషయమేం కాదు, మనవాళ్ళని కోల్పోయింది కురుక్షేత్రంలో. వీళ్ళని చంపద్దని అడగటానికి ఆమె రాలేదు, మనోడే ఇమాజిన్ చేసుకున్నాడు. ఇంతవరకు వచ్చి ఇంత ఓపెన్గా అడుగుతున్నావు కదా, కాబట్టి నీ నలుగురు కొడుకుల్ని నేను చంపను. నలుగురు కొడుకుల్ని నేను చంపను, అర్జునుడిని చంపేస్తా. ఎదురొస్తే నేను అర్జునుడిని చంపేస్తా, నీ నలుగురు కొడుకుల్ని చంపను అని మనవాడే డైలాగ్ కొడతాడు. అప్పటికి నీకు ఐదుగురు కొడుకులతోనే కదా బ్రతికావు. అలా జరిగిందనుకో, నన్ను నువ్వు కొడుకనే కదా అనుకుంటున్నావు, ఐదుగురు కొడుకులు ఉంటారు నీకు. ఇందులో ఏది కూడా కుంతి అడగలేదండి. ఎలా అయితే ధర్మరాజు పాచికలే ఇయ్యలేదు, శకుని మాత్రమే వేశాడు. ఇక్కడ వన్ సైడ్ కాన్వర్సేషన్, ఇది సెకండ్ సైడ్ కాన్వర్సేషన్ లేదు. ఆమె చెప్పిందల్లా ఏంటంటే నువ్వు నా కొడుకువి, అశరీరవాణి పైనుంచి పలికింది, అవును సత్యం, తను చెప్పినట్టుగా చెయ్యి. సూర్యుడు చెప్పాడు. ఇంకా తర్వాత మనోడే అంతా మాట్లాడేశాడు. అంటే ఇప్పుడు ఏంటి, కర్ణుడు మాట ఇచ్చిన తర్వాత అంటే తను మాట ఇచ్చేశాడు, నీ నలుగురు కొడుకుల్ని చంపొద్దు అని. కనీసం కొడుకు ఫస్ట్ టైం ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అలాగే కానివ్వని వెళ్ళిపోయిందాం. అది వ్యాస మహాభారతంలో రాసి ఉంది. తన కొడుకులు, ద్రౌపదికి తన భర్తలంటే విపరీతమైన కాన్ఫిడెన్స్. అందుకనే ఇప్పుడు రాజ్యమో ఏదో అడగలేదు, వాళ్ళ దాసత్వాన్ని తీసేయమంది. ఎలాగైనా గెలుచుకొస్తారన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు. కుంతికి వాళ్ళ కొడుకులంటే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్. ఒకడి దగ్గరికి వెళ్ళి నా కొడుకుల్ని దయచేసి చంపొద్దని చేతులు జాచి అడిగే అంత పతన స్థితిలో లేదు కుంతి, అంత అధమ స్థితిలో లేరు పాండవులు. సో ఈ డైలాగ్ వర్షన్ ఇక్కడ ఇంతే జరిగింది. సరే మంచిది, అలాగే చెయ్యి అని చెప్పి తను నడుచుకుంటూ వచ్చేసింది. కానీ డైలాగ్ చెప్పిన వాడు ఒక మిత్రధర్మానికి జస్టిస్ చేశాడా? కర్ణుడు అసలు మిత్రధర్మానికి జస్టిస్ చేశాడా? దుర్యోధనుడు ఎదురు చూస్తున్నాడు పాండవులందరినీ చంపుతాడని. అసలు ఇవ్వచ్చా వాడు? అసలు ఇలా మాట్లాడొచ్చా? ఇలాంటి ఒక మాట మాట్లాడొచ్చా? ఎందుకంటే మిత్రధర్మం కదా. మీ లాజిక్ ఏంటి? బాబా ఏం మిత్రధర్మం? అసలు మిత్రధర్మం కాదండి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఏ ముఖం పెట్టుకొని వస్తాడు కర్ణుడు మళ్ళీ ఇటువైపు? లైఫ్ లాంగ్ అంటే లాక్షాగృహంలో ప్లాట్ వేసినప్పుడు పక్కనున్నాడు కర్ణుడు. ద్రౌపది బట్టలు ఒలిసేమన్నప్పుడు పక్కనున్నాడు కర్ణుడు. 5గురు భర్తల్ని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటది, నా స్నేహితుడిని నమ్ముకోమన్నప్పుడు మాట్లాడినవాడు కర్ణుడు. ఇవాళ ఇన్ని కథలు పడ్డ కర్ణుడు ఉత్తర గోగ్రహణంలో చంపడానికి వచ్చాడు అర్జునుడిని. బ్రాహ్మణ వేషధారణలో ఉన్న అర్జునుడి దగ్గరకు వచ్చాడు మళ్ళీ ద్రౌపది పాంచాల స్వయంవరంలో. ఇన్ని పనికి మాలిన పనులు చేసిన కర్ణుడు మళ్ళీ ఈ పర్టికులర్ ఆఫర్ని, కృష్ణుడిచ్చిన ఆఫరు, కుంతిచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ అన్నగా ఉండగలడా? వాళ్ళు ఇతనికి సేవలు చేస్తే అది తీసుకోగలడా? ఎంత జుగుప్సగా ఉంటుంది చూడండి మీరు. తను గీసుకున్న లూపులో తనే చిక్కుకుపోయాడు, తను దిగిన ఊబిలో తనే చిక్కుకుపోయాడు. కర్ణుడి జీవితాన్ని అర్థం చేసుకోవటానికి మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్నా సరిపోదు. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవనముక్తి. భజగోవిందం శ్లోకాల్లో శంకరాచార్యులు వారు చెప్పిన ఒక గొప్ప శ్లోకం. సత్సంగంలో ఉంటే అన్నీ మంచే జరుగుతాయి. ఒక సింపుల్ లాంగ్వేజ్లో వాడు ఎలాంటి సంఘంలో ఉన్నాడు? ఒక ధూర్త సంఘంలో ఉన్నాడు, ఒక దుస్సంగంలో ఉన్నాడు, దుష్ట చతుష్టయంలో ఒకడిగా ఉన్నాడు.
కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆలోచనలే ఆలోచన వస్తాయి. వస్తుంది. పరశురాముడి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్దాం, కుంతి వస్తే అమ్మో ఆడదొచ్చింది కాబట్టి ఏదో అడగడానికి వచ్చింది ఇచ్చేద్దాం, దర్పం నీకెందుకు, ఆమె అడగటానికి రాలేదు, జనక్షయం జరగకూడదు, మ్మ్. అందుకే కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు వెళ్ళిన మరుసటి రోజు వచ్చింది, విదురుడు చెప్తే వచ్చింది. ఇది క్రానలాజికల్ ఆర్డర్లో వ్యాసుడు ఇలాగే డాక్యుమెంట్ చేశాడు. తను నోరు విప్పి నా కొడుకుల జోలికి రావద్దని అడిగినట్టుగా ఏ భారతంలోనూ లేదు, వ్యాస భారతంలోనూ లేదు, ఆంధ్ర మహాభారతంలోనూ లేదు. ఇది వృత్తాంతం. చాలా సంతోషం, చాలా క్లారిటీ ఇచ్చారు. హరే కృష్ణ. హరే కృష్ణ.